నిన్న దినాన్ని చెప్పాను, ఈరోజు చెప్తానని. వేస్టెడ్ ఆపర్చునిటీస్. ఒక ప్రశ్న ముందుగా వేస్తాను. ఎంతమంది మీ జీవితాల్లో అవకాశాలు కోల్పోయారు? చేతులు ఎత్తారా? కొంతమంది మాత్రమేనా? అంటే కొంతమంది గ్రహించుకోలేదా? నేను నా జీవితంలో చాలా అవకాశాలు కోల్పోయా. ఆ పాఠం నేర్చుకున్న తర్వాత ఏ అవకాశం వచ్చినా సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా రావాలనుకుంటాం, మనం అనుకుంది జరగాలనుకుంటాం, మనం అనుకున్న రీతికి ఉండాలనుకుంటాం, మనం అనుకున్నట్టు వారు మాట్లాడితే, మనం అనుకున్నట్టు ఆఫర్ ఉంటే, మనం అనుకున్నట్టు ఆ పని ఉంటే చేద్దాం అనుకుంటాం. కానీ నేను నా జీవితంలో నేర్చుకుంటే దేవుడు ఎప్పుడు మనం అనుకున్నట్టు చేయడు, ఆయన అనుకున్నట్టు చేస్తాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఇట్ ఈస్ హిస్ వేస్, నాట్ అవర్ వేస్, హిస్ ప్లాన్స్. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, మనుషుడు ఎన్ని అనుకున్నా కూడా చివరికి ఆయన చిత్తం మాత్రమే జరుగుతుందంట. నమ్ముతారా అండి? దేవుని బిడ్డ అయిన తర్వాత మన ధైర్యం ఏముండాలంటే, నేను నిన్నన్నా అనుకోవచ్చు, ఎన్నన్నా ప్లాన్ చేయొచ్చు, కానీ చివరికి నా దేవుడు అనుకుంది మాత్రమే జరుగుతుంది. నా విశ్వాసం ఏంటంటే, ప్రతిసారి నేను చెప్తాను, దేవా ఇది మానవ బుద్ధి అయ్యా, ఎంతైనా కొంచెం స్వార్థము, ఎంతైనా కొంచెం గర్వము, ఎంతైనా కొంచెం నా మనసు అప్పుడప్పుడు ములుస్తుందయ్యా, కానీ నీకు ఇష్టం లేదనుకో, నా చిత్తం జరగనవద్దు, నన్ను అనిచ్చయ్యా, పాఠం చెప్పయ్యా, గద్దించయ్యా, సరిదిద్దయ్యా, కానీ నా అవకాశాన్ని మాత్రం కోల్పోనవద్దయ్యా. మనం అనుకుంటాం, లోకంలో మంచి సామెత ఉంటుంది, ఏంటి? ది ఆపర్చునిటీ నాక్స్ ద డోర్ ఓన్లీ వన్స్ అంటారు. ఏంటి? అవకాశం ఒక్కసారి తలుపు కొడతాడంట. కానీ దేవుని బిడ్డలకు ఒక మంచి వార్త చెప్పనా? దేవుడు మన జీవితంలో ఆశపడినది నెరవేరుస్తానికి ఒక్క అవకాశం కాదండి, అనేక అవకాశాలు ఇచ్చే దేవుడు అండి. నేను అంటాను, అదే కృప అంటాను. ఆయన కృప ఉంది కాబట్టి మాత్రమే ఈరోజు మనం ఎన్నిసార్లు పడినాను, ఎంత బలహీనతగా ఉన్నానో, ఎన్నిసార్లు నాకు కుదరతలేదన్నానో, గాడ్ ఈస్ సేయింగ్ వన్ మోర్ ఆపర్చునిటీ, వన్ మోర్ ఆపర్చునిటీ, ఇంకొక అవకాశం, ఇంకొక అవకాశం, ఇంకొక అవకాశం. అందుకని దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది, పాపం విస్తరించే కొద్ది కృప కూడా అధికంగా విస్తరిస్తుందంట. పాపం లెవెల్లో కాదు, అధికంగా. ఎందుకని? పాపం చేసుకుంటా ఉండండి, పాప బ్రతకండి అనా? కాదు కాదు కాదు. కృప అధికంగా విస్తరిస్తానికి కారణం ఏంటంటే, పాపాన్ని విడిచి నా దగ్గరకు రా, పాపాన్ని విడిచి సత్య మార్గంలో నడు, పాపాన్ని విడిచి మంచి మార్గంలో రా, పాపాన్ని విడిచి నీతిగా బ్రతుకు. ఇట్ ఈస్ గివింగ్ ఆపర్చునిటీస్ టు లివ్ రైట్, టు ఫిక్స్ అవర్ లైఫ్స్. ఈరోజు ఎంతమంది గ్రహించుకుంటామో తెలుసుకుంటలేదండి, ఎంతమంది గ్రహించుకుంటున్నామో అర్థం కావట్లేదు. పీపుల్ ఆర్ లూజింగ్ దర్ ఆపర్చునిటీస్. దేవుడు ఎన్ని అవకాశాలు వారి ముందు ఇచ్చినా కూడా ప్రతి అవకాశాన్ని వ్యర్థపరుచుకుంటా ఉన్నారు. దేవుని వాక్యంలో ఇద్దరు వ్యక్తుల్ని కాంపిటేటివ్గా చూడగలుగుతాం. ఒక వ్యక్తి అవకాశాల్ని వ్యర్థపరిచాడు, ఒక వ్యక్తి అవకాశాన్ని సద్వినియోగపరిచాడు. బైబిల్లో అనేక మంది ఉన్నారు, కానీ ఈ ప్రత్యేకమైన వ్యక్తి గురించి మనం చదవబోతున్నాము. ఎవరి గురించి అంటే ఎలీషా గురించి అండి. దయచేసి మొదటి రాజులు 19వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుదామండి. 1 Kings chapter 19 verse 16 to 21. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యోహుకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్తయ్య యుండుటకు అబ్మెలెహోలో వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని యోహు హతము చేయును. యోహు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని ఎలీషా హతము చేయును. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వానిని ముద్దు పెట్టకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలియుందురు. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు, పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినొకల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత
అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. మనం చూస్తామండి, దేవుడు ఏలియాతో చెప్తాడు, వెళ్ళి 3 వ్యక్తిని అభిషేకించు అన్నమాట. ఈరోజు ఐమ్ గోనా కవర్ లాట్ ఆఫ్ టాపిక్స్. మీరు అర్థం చేసుకోవాలి, గమనించాలి దయచేసి. ఇట్ ఇస్ నాట్ గోనా గో ఆన్ వన్ ఛానల్ బట్ కవరింగ్ లాట్ ఆఫ్ టాపిక్స్. అభిషేకించు అన్న మాటకి మెస్చా అన్న మాట హీబ్రూ మాట అండి. అదే సమయంలో గ్రీక్లో ఆ మాటకి క్రిస్మా అన్న మాట వస్తుంది. క్రిస్మా అన్న మాట నుండి క్రీస్తు అన్న మాట, అంటే అభిషక్తుడు అన్న మాట. ఇది మిస్చా అన్న మాటకి అర్థం ఏంటంటే నూనెను వేసి అభిషేకిస్తాం. అసలు అభిషేకం అంటే ఏంటో ఈరోజు చాలామందికి తెలియట్లేదండి. అభిషేకం మన జీవితం పైన ఏం చేస్తుందో చాలామంది గ్రహించుకుంటలేదండి. అభిషేకం అన్న మాట సామాన్య మాటగా అయిపోయింది, ఊత పదంగా మారిపోయింది. ప్రతి ఒక్కరికి నాకు అభిషేకం కావాలి, అభిషేకం కావాలి. దేనికి అభిషేకం? ఏదో అభిషేకం, ఏదో తైలాభిషేకం. దేవుడు వాక్యంలో ఎవరిని ఎప్పుడు ఓరికి అభిషేకించలే. దేర్ ఇస్ నాట్ వన్ జస్ట్ లైక్ దట్ అనాయింటెడ్. ఏదో అభిషేకించబడాలని అనిపించింది కాబట్టి ఏదో నూనె రాసి పెడితే అభిషేకం వచ్చేస్తుందంట, బాగుంటుందంట. నో. అభిషేకం అనేది దేవుడు ఒక వ్యక్తిని ఒక పని కొరకు కోరుకునేటప్పుడు ఆ పని కొరకు ఆ వ్యక్తిని నిర్ణయిస్తానికి చేసే పని అభిషేకం. కానీ అదే సమయంలో అభిషేకించాల్సిన పని ఏంటి, అవసరత ఏంటి అంటే ఆ అభిషేకము వారిని కాపాడుతుంది, ఆ అభిషేకము వారిని భద్రపరుస్తుంది, ఆ అభిషేకము వారిని నడిపిస్తుంది. దేవుడు వాక్యం చూస్తే అనేక సార్లు అభిషేకించబడిన వారికి ఇంకెవరు ఏది చెప్పలేదు. దావీదు అభిషేకించబడిన తర్వాత ప్రతిసారి సమూయేలు దగ్గరికి వెళ్ళలేదు. దావీదు అభిషేకించబడిన తర్వాత ప్రతిసారి యాజకుడి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన పోరాటాల సమయంలో చూస్తే ఆయన అధిక సార్లు దేవుని దగ్గరికి వెళ్ళాడు నేరుగా. విచ్ మీన్స్ దేవుని వాక్యం తెలియజేస్తుంది, అభిషేకించబడిన వారికి ఎవరు ఏది బోధించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే అభిషేకం తానే వారికి బోధిస్తుంది. కానీ ఈ అభిషేకం మన పాలసీ ఎక్కడ ప్రారంభించబడింది, ఎప్పటి నుండి ప్రారంభించబడింది అంటే గొర్రెల కాపర దగ్గర నుంచి ప్రారంభించబడిందండి. గొర్రెల కాపరులు గొర్రెల్ని అభిషేకిస్తారు. కారణం ఏంటి తెలుసా? గొర్రెలు ఆ కొండల పైన ఉన్నప్పుడు వాటి దేహము మంచి వెచ్చగా ఉంటుంది, మంచి వేడి వెచ్చగా ఉంటుంది. కానీ ఆ వెచ్చదనానికి అనేక పురుగులు కూడా వస్తాయి. ఆ కొండల మధ్యలో, ఆ ఫారెస్ట్ మధ్యలో, ఆ డెన్సిటీ మధ్యలో ఈ క్రిములన్నీ కూడా పైకెక్కుతూ ఉంటాయంట. ఆ వెచ్చదనం కొరకు అన్నీ చేరి ఉంటాయంట లోపట. కానీ ఆ గొర్రెకి హాని ఎప్పుడంటే కొన్ని తలపైకి ఎక్కి చెవులోకి దూరతం ప్రారంభిస్తాయంట. ఈ మాట జాగ్రత్తగానండి. గొర్రెకి అన్నీ క్లోజ్డ్, మంచి సెక్యూర్, కానీ చెవులు మాత్రం ఓపెన్. ఆ చెవులోకి కానీ ఆ పురుగులు వెళ్ళాయి అనుకో, ఆ గొర్రె చచ్చిపోతుందంట. సామాన్య పురుగులు, ఆ క్రిములు ఆ చెవులోకి వెళ్ళింది అనుకో, అవి చనిపోతాయి. కాబట్టి గొర్రెలు కాపరం ప్రారంభించింది ఏంటంటే నూనెని తీసుకుని ఆ గొర్రె తలపైన నుండి అభిషేకిస్తారంట. తల మీద నుండి నూనె వేస్తారంట. ఆ నూనె మొత్తానికి కారాలంట, మొత్తం చెవులంతా ముఖ్యంగా కారాలంట. అప్పుడు ఏమవుతుందంటే ఈ క్రిములు పురుగులు ఎక్కినప్పుడు ఆ నూనెకి ఏమవుతుంది, ఎక్కినట్టుగా జారిపోతుంది. ఎక్కినట్టుగా ఇంకా ముందుకు వెళ్తానికి అవకాశం ఉండదంట. అనేక సార్లు ఎగిరితూ వచ్చిన పురుగులు ఆ నూనె మీదకి దిగిందనుకో, ఆ రెక్కలు ఏమవుతాయి తెలుసా? ఎప్పుడన్నా చూసారా? ఒక ఏకకి తడి పడితే, ఒక దోమ మీద నూనె పడితే చూసారా ఏమవుతాయి? నూనె రాసుకుంటే దోమలు కొడతాయా? మామూలు కొట్టం, అందుకని నూనె రాసుకుంటారు అందరూ. కారణం ఏంటి? ఆ డెన్సిటీకి అది వచ్చి అంటుకుంది అనుకో, దాని శక్తి పోయింది. అందుకనే దేవుడు కూడా ఆయన బిడ్డల్ని అభిషేకిస్తానికి ఆశపడ్డాడు. దేవుని వాక్యంలో కూడా దేవుడు అభిషేకించినప్పుడు తల నుండి కాలు వరకు నూనె కారిందంట. ఎలాగైతే ఆ గొర్రెల చెవులోకి వెళ్ళే పురుగులు ఎంత డేంజరో, ఈరోజు మన తల కూడా, మన జీవితం కూడా అభిషేకించబడకపోతే మన చెవుల్లోకి వెళ్ళే మాటలు అంత డేంజర్ అండి. ఈరోజు ఎంతోమంది వారి జీవితాలు నాశనం అయిపోతానికి, పాడైపోతానికి, కీడు మారటానికి కారణం ఏంటంటే వారు వినే మాటలు. ఈరోజు ఏం వింటున్నారు మీరు? ఏం చూస్తున్నారు మీరు?
ఏంటి మనుషులు చెప్పే మాట? విశ్వాసపు మాటల, అవిశ్వాసపు మాటల? విశ్వాసపు పలుక, అవిశ్వాసపు పలుక? కోపపు మాటలు, బూతు మాటలు, దేవునికి ఇష్టం లేని పాటలు, ఇవేనా మనం వినేది? అందుకని అభిషేకం కావాలి. దేవా నన్ను అభిషేకించయ్యా, నన్ను అభిషేకిస్తే నీ అభిషేకం నా మీద ఉంటే నాలో ఉండదు. అవి జారిపోతాయి, అవి పడిపోతాయి, అవి రాలిపోతాయి. మనుషులు మాట్లాడుతూనే ఉంటారు కానీ అంటావు. ఇట్ వోంట్ స్టే దేర్, ఇట్ విల్ లూజ్ ఇట్స్ పవర్. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేటప్పుడు పాపం ఎక్కడ చూసినా కనబడుతుంది, వినబడుతుంది. మోసకరమైన మాటలు, అన్యాయపు మాటలు, శరీరాన్ని ఉద్రేకపరిచే మాటలు, సెడ్యూసింగ్ వర్డ్స్. ఈరోజు ఎక్కడ చూసినా ఇదే. ఎంతోమంది యవనస్తురాలు వారి జీవితాలను పాడు చేసుకుంటానికి సెడ్యూసివ్ వర్డ్స్. ఎక్కడ ప్రారంభం? అంతా మాటలు ప్రారంభమవుతుంది. చాటింగ్, ఇంకో మాటలు చెప్పాలంటే మాటలు అన్నప్పుడు ఈరోజు మాటలు లేకపోయినా టైపింగ్, ఇమాజినేషన్, టైపింగ్, ఇమాజినేషన్. ఈరోజు ఎంతో జాగ్రత్తగా ఉండాలండి. అందుకనే దేవుని అభిషేకాన్ని మనం కోరాలి. దేని బట్టి తెలుసా? దేవా నీ అభిషేకం నా మీద ఉంటే నేను నడవలసిన త్రోవలను నన్ను నడిపిస్తాదయ్యా, నాకు కావాల్సిన క్షేమం ఉంటుందయ్యా. నేను ఎట్టి పరిస్థితుల్లో, ఎట్టి లోకంలో ఉన్నా కూడా ఐ ఆమ్ సేఫ్ బికాజ్ ఐఎమ్ అనాయింటెడ్. ఇట్ ఈస్ నాట్ బికాజ్ ఐ హ్యావ్ పవర్, ఇట్ ఈస్ బికాజ్ ఐఎమ్ అనాయింటెడ్. దేవుని వాక్యంలో ఈ అభిషేకం అన్న మాట చాలా ప్రాముఖ్యంగా ఉంటుందండి. దేవుడు ఏలియా జీవితంలో గొప్ప అభిషేకాన్ని ఇచ్చాడు, నో డౌట్ అబౌట్ ఇట్. ద అనాయింటింగ్ దట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో దైవజనుడు అంటే ఏలియా. ఫస్ట్ పేరు గుర్తొచ్చేది ఏలియా. మీకు ఎవరు గుర్తొస్తుంది? నాకైతే దైవజనుడు అంటే ఏలియా. ఫస్ట్ రోషం కలిగిన వ్యక్తి, దేవుని కొరకు పౌరుషం కలిగిన వ్యక్తి, దేవుని నామన్న దూషణ చేస్తా నిలబడే వ్యక్తి కాదు. అవసరమైతే పైనుండి అగ్నిని దింపిన వ్యక్తి. బట్ అట్ ద సేమ్ టైమ్ హీస్ గాట్ లాట్ ఆఫ్ హ్యూమర్. ఎంతో ఎగతాళి చేశాడు మనుషుల్ని. ఏమని? ఏంటి మీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఏంటయ్యా పాపం పడుకుంటున్నాడు, కొంచెం గట్టిగారు, కొంచెం గట్టిగాడు, ఏనపడట్లేదమ్మా, కొంచెం గట్టిగారు, కొంచెం బాదుకో, బాగా బాదుకో, డాన్స్లు వేసుకో, ఇంకా వేసుకో. కానీ అదే సమయంలో ఆయన పని వచ్చినప్పుడు రోషముతో ఆయన దేవుని మహిమను కనబరచాల్సి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, బలిపీఠాన్ని కట్టి, మనం ముందు చదువుతాం మీకు అర్థమవుతుందండి. బలిపీఠాన్ని కట్టి బలిని దాని మీద పెట్టి ఏమంటాడు తెలుసా? తీసిరా, నీళ్ళు తీసిరా, నీళ్ళు తీసిరా. నీళ్ళు ఎందుకు తెమ్మన్నాడు? మొత్తం నీళ్ళతో నింపు, మొత్తం తడిసిపోనే. మరలా ఎక్కడో ఏదో చిన్న అగ్ని వేసి అది అంటుకుంది అనే నీ ఫీలింగ్ రాకూడదు. నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి నా దేవుడు ఎలాంటోడు, నా దేవుని శక్తి ఏంటో నువ్వు చూడాలి. ఆ రోషన్ చూడండి. హీ సెయింగ్ పుట్ వాటర్, మళ్ళీ తడుపుకో. తడిపి నానుందా? ఇప్పుడు చూడు నా దేవుడు చేసే కార్యం. నేను అంటాను, ఈ రోజుల్లో అలాంటి వారు ఉంటే దేవుని నామం ఎలా మహిమపరచబడుతుందండి, దేవుని రాజ్యం ఎలా కట్టబడుతుందండి. కానీ ముందుగానే కొంచెం పిల్లిని బయటకు వదిలినట్టుగా మీ మాట చెప్పేస్తున్నా. ఏంటి తెలుసా? ఈరోజు కూడా ఏలియా అభిషేకము మనల్ని అభిషేకిస్తానికి సిద్ధంగా ఉందండి. నమ్ముతారా? ద అనాయింటింగ్ దట్ వాజ్ అపాన్ ఎలైజా ద ప్రాఫిట్ ఈజ్ రెడీ. చాలామంది పైన దేవుడు అభిషేకిస్తున్నాడు కాబట్టి ఆ అభిషేకాన్ని ఎంతవరకు వారు వాడుతున్నారో తెలీదు, కానీ కొద్దిగానే సేవ జరుగుతుంది. రోషము కలిగిన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఆశ వాంఛ కలిగిన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడండి. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్, అంత గొప్ప దైవజనుడు కూడా చివరికి మనుషుడనే ప్రూవ్ చేశాడు. ఏంటి? 450 బయలు ప్రవక్తలను, ఇంకో 400 అసిరియా ప్రవక్తలను అందరినీ కలిపి రెండయ్యా తేల్చుకోదామని చెప్పి దేవుని అగ్నిని దింపి వాళ్ళందరినీ హతము చేసి గొప్ప రీతిగా దేవుని సేవకుడు దైవజనుడని చూపించాడు. దేవుని మహిమపరిచాడు. దేవుడే నిజమైన దేవుడని చూపించాడు. యావే నిజమైన దేవుడని చూపించాడు. దాని తర్వాత ఏమైంది తెలుసా? ఆ మాట విన్నాడు. ఏ మాట? యెజబెల్ మాట. ఈ ట్రాన్సాక్షన్ చూడండి. ఏలియా చేసిన మాట యెజబెల్ వినిందంట. యెజబెల్ చూడలే. యెజబెల్ ఎవరో తెలుసా? ఎంతమందికి తెలియదు? చేతులు ఎత్తండి దయచేసి. ఒక్క మాటలో చెప్తాను. యెజబెల్ తెలియకపోతే, యెజబెల్ ఒక రాణి, ఆహాబు భార్య. ఆహాబు రాజు, యెజబెల్ రాణి. కానీ ఆ యెజబెల్ తన ఒక డిమానిక్ ఇన్ఫ్లుయెన్స్, డిమాన్ పొజెస్డ్ రాణి. ఎందుకు ఆ రీతిగా అయిందంటే, తన చిన్న నాటి నుండి షీ వాజ్ బోర్న్ విత్ రిజెక్షన్. తునీకరించబడిన వ్యక్తిగా, దూషించబడిన వ్యక్తిగా,
అవమానపరచబడిన వ్యక్తిగా, అందరినీ మీద కోపము, ద్వేషము, గర్వము, కోపము, సెల్ఫ్ డిఫెన్స్. కొంతమంది చూడండి, వారి గురించి ఏదైనా మాట్లాడితే టక్కని లేచిపోతారు, నోరు మూసుకోరు. అలాంటి వారిని చూసినప్పుడు అర్థం చేసుకోవాలి ఏంటంటే వారి జీవితాలు అప్పటికే చాలా గాయాలు పడ్డాయన్నమాట, చాలా డినయల్ వచ్చిందనమాట. నేను కొంతమందిని చూస్తాను, కొంతమంది నన్ను కలుస్తానికి వచ్చినప్పుడు దే ట్రై టు డిఫెండ్ దెమ్ సెల్ఫ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. అరే మనం ఏం అంటలేదు, హాయ్ హాయ్ ఐ ఫైన్ ఐ వై 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 ఎందుకు లోపట అంతగా నా గురించి ఏమనుకుంటారో, నాకు అంత దెబ్బలు పడ్డాయి కదా గతంలో, నా పరువు పోతుందేమో. యెజబెల్ కూడా ఆ దురాత్మ, ఒకటి జ్ఞాపకం చేసుకోండి, యెజబెల్ ఆత్మ అని ఈరోజు కూడా పిలబడుతుంది. ఈరోజు కూడా ఎంతోమంది యెజబెల్ ఆత్మ ద్వారా పట్టబడిన వారు ఉన్నారు. ఈరోజు అటువంటి వారు ఉంటే ఇక్కడ దేవుడు విడిపిస్తాడని తెలియజేస్తాడండి. యెజబెల్ ఆత్మ ఏంటంటే ఇంటిమిడేషన్, ఫియర్, మ్యానిపులేషన్, రిజెక్షన్. ఏంటి ఇంటిమిడేషన్? భయపెట్టే ఆత్మ. మీరెవరైనా ఆత్మ ద్వారా వేధించబడుతున్నారంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే యెజబెల్ ఆత్మ ఎలాగ ఉంటుందంటే, ఆ మనిషి పేరు తీసుకుంటే భయం వస్తుంది. ఆ మనిషి ఫోన్ చేస్తున్నాడు, అయ్యయ్యో ఈ మనిషి ఫోన్ చేస్తాడు, అయ్యో ఈ మనిషితో మాట్లాడాలి, అయ్యయ్యో అయ్యయ్యో, భయం 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 భయం, టెర్రర్, ఇంటిమిడేషన్, మ్యానిపులేషన్. మ్యానిపులేషన్ అంటే మాటలు మలిచేస్తూ ఉంటారు, ఒక మాట మీద నిలబడరు. వాళ్ళతో మనం తేల్చుతాం, చాలా కష్టం. ఆ రోజు అన్నావు కదా, ఆ రోజు అన్నా, ఈ రోజు అనలేదే, అప్పుడు అన్నా, ఇప్పుడు అనలేదే, మాట మీద ఉండరు. దే కీప్ చేంజింగ్ దర్ వర్డ్స్. ఇంటిమిడేషన్, బెదిరిస్తూ ఉంటారు. నేను ఎవరినో తెలుసా, నేనేం చేస్తానో తెలుసా, నీ పని చెప్తాను చూడు, నీకు ఇక్కడ నుండి కష్టం తెప్పిస్తాను చూడు. ఇంటిమిడేషన్, ఫియర్, భయం భయము భయము భయము. ఈరోజు ఎంతోమంది భయంతో జీవిస్తున్నారండి. వారు కూడా యెజబెల్ ఆత్మ ద్వారా బెదిరించబడుతున్నారు. దే ఆర్ చేస్డ్, దే ఆర్ టార్మెంటెడ్ బై దట్ స్పిరిట్. అది యెజబెల్ ఆత్మ. యెజబెల్ ఆత్మ ఎలాగ, ఈ యెజబెల్ ఎలాగ ఆ రాజుకు భార్య అయిందంటే, తన సొంత తండ్రి ఆ బిడ్డను కూతురుగా చూడలే, ఒక వస్తువులాగా చూశాడు, ఒక వస్తువులాగా చూశాడు. హీ ట్రీటెడ్ హిమ్ యాజ్ అ పీస్ ఆఫ్ పేపర్. అందుకని ఏం చేశాడంటే, ఆహాబుతో డీల్ రాసుకుంటానికి, ఆహాబు రాజుతో అగ్రిమెంట్ చేసుకుంటానికి, ఆహాబు రాజుతో సమాధానం కలిగి ఉండటానికి యెజబెల్ని, నా కుమార్తెను నీకు భార్యగా ఇస్తానని ఒక పేపర్ బాండ్ లాగా తన కుమార్తెనిచ్చాడు. అప్పటి నుండి ఆ వ్యక్తి డిస్కరేజ్మెంట్, డిప్రెషన్, లోన్లీనెస్, యాంగ్జైటీలో జీవించిన వ్యక్తి సడన్గా రాజుని అవుతే ఏమవుతుంది, తనలోని అన్నీ కనబరుచుకోవాలి. మొండి తన ఆత్మ కూడా యెజబెల్ ఆత్మ, వెరీ వెరీ ప్రామినెంట్. మొండి. కొంతమంది చూడండి, ఎవడేం చెప్పినా నేను చేసేదే చేస్తా. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్. మనం చూస్తాము, ఆ రాణి అయినప్పుడు ఆ స్త్రీ యెజబెలు ఆహాబు రాజు కన్నా ఆ రాణి చాలా పవర్ఫుల్ అంట. మీకు యెజబెల్ గురించి తెలియదు అన్నారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ తెలియజేస్తాను, ఎందుకంటే తెలుసుకోవాలండి. తెలుసుకుంటేనే వాక్యం మనకి ఏం చెప్తుందో యూ విల్ నో ద ఎసెన్స్ ఆఫ్ ఇట్. మన అందరికి టైం ఉంది కదా, ఎక్కడ కంగారు లేదు కదా, సో వీ విల్ మెడిటేట్ ద వర్డ్ ప్రాపర్లీ. ఆ రాణి ఎంత పవర్ఫుల్ అంటే, రాజు పక్కింటి స్థలాన్ని ఆశపడ్డాడంట. ఆయన రాజ్యం పక్కనున్న ప్యాలెస్ పక్కనున్న స్థలాన్ని చూసి ఆశపడ్డాడంట. అమ్ముతావా అని అడిగాడంట. చక్కని వినియర్డ్, ద్రాక్ష తోటని. ఆయన అన్నాడంట, నాకు ఉన్నది ఇంతేనయ్యా, నేను అమ్మలేనయ్యా, నేను ఉంచుకుంటానయ్యా. ఆ రాజు ఏం చేయాలి? రాజు ఏం చేయొచ్చు? ఏమైనా చేయొచ్చు. కానీ ఆ రాజు ఏం చేశాడు తెలుసు? ఆహాబు వెళ్ళి మంచం మీద పడి ఏడ్చాడంట. నాకేమట్లేదు, నాకేమన్నాడు. చిన్నపిల్లలు ఏడుస్తారు చూడు, చాక్లెట్, ఐస్ క్రీమ్, అట్లా ఏడుస్తున్నాడంట. ఈ రాణి లోటుకు వచ్చి, రాజైనా నువ్వు ఏడుస్తున్నావు ఏంటయ్యా అని అడిగిందంట. ఏంటయ్యా అంటే, పక్కింటోడు వాడు స్థలాన్ని అమ్మనన్నాడు, నాకు ఇవ్వనన్నాడు, ఏం చేయమంటావు అని ఏడుస్తున్నాడంట. ఆమె ఏం చేసింది తెలుసా? పక్కింటోడిని చంపించి ఆ స్థలాన్ని రాజుకిచ్చి, ఏడు పాపు తీసుకో అంటే ఎంత కఠినమైన స్త్రీయో చూడండి. నేను అనుకుంది సాధించాలి, నేను అనుకుంది జరగాలి. పక్కన ఉన్నవాడు నాశనం అయ్యాడా నాకు అక్కర్లే, పక్కన ఉన్నవాడు ఎలాగ పోయాడా నాకు అక్కర్లే, పక్కన ఉన్నవాడు జీవితం ఏమైందా నాకు అక్కర్లేదు. యెజబెల్ ఆత్మ. అటువంటి స్త్రీ మూర్ఖురాలు
ఇంత గొప్ప కార్యాన్ని విన్న తర్వాత ఏమవ్వాలి? యాక్చువల్గా వేరే ఎవరికైనా అవుతే 840 మంది లేకపోతే 850 మంది అని చరిత్రకారులు చెప్తారు. ప్రవక్తల్ని ఒక్క మనిషి చంపాడు, పరలోకం నుండి అగ్నిని దింపాడు. ఆ మనిషి గురించి వింటే మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? భయపడతారు. ఆ వ్యక్తి నీ దగ్గరకు వస్తాడంట అంటే భయపడతారు. కానీ ఈమె అస్సలు భయపడలే. ఈమె ఏం చేసింది తెలుసా? వెళ్ళి చెప్పు ఏలియాతో, రేపు ఈ సమయానికి తనను చంపి తన మాంసాన్ని కుక్కలుగా పెట్టపోతాయి చూడు, కుక్కలకి ఆకాశ పక్షులు పెట్టపోతాయి చూడు. ఎంత ముందు చూస్తున్నారా? దేవుడు చేసిన కార్యాన్ని ఎరిగి చూసి, ఇదే ఆత్మ స్పిరిట్ ఫరో కూడా అండి. దేవుని అంత గొప్ప కార్యాలు చూసిన తర్వాత కూడా హృదయాన్ని కఠినపరుచుకుంటాం. ఈరోజు చాలామంది కూడా ఈ యెజబెల్ ఆత్మతో నింపబడిన వారు దేవుని మహిమను చూచి, దేవుడు చేసిన కార్యాలు చూసి, దేవుని శక్తి ఏంటో చూసి, అన్ని చూసిన తర్వాత కూడా మొండి. కానీ మనం గమనించాలండి, ఏలియా ఇంత గొప్ప కార్యం చేసి పరిగెత్తుకుని సూపర్ న్యాచురల్ రన్. మీరు అక్కడ చూస్తే ఆయన పట్టణంలోకి వస్తానికి ముందు ఆహాబు రాజుతో చెప్పి, ఆహాబు రాజుతో నువ్వు వెళ్ళు, తొందరగా వర్షం రాబోతుందని చెప్పి దేవుని ఆత్మ ద్వారా నింపబడి హీ ర్యాన్ సూపర్ న్యాచురల్ స్పీడ్. రథాలు పరిగెత్తగలిగిన దానికన్నా వేగంగా పరిగెత్తుకుని పట్టణంలోకి వచ్చాడంట. అంటే దేవుని ఆత్మశక్తి కూడా ఉంది ఇంకా ఆయనకి. వచ్చిన వెంటనే యెజబెలు చెప్పిన మాట విని ఏం చేశాడు తెలుసా? అబౌట్ టర్న్ పరిగెత్తాడంట. ఎంతగా పరిగెట్టాడంటే ఆయనతో పాటు ఆయన దాసుడు పరిగెడతారే, నువ్వు ఇక్కడ ఉండిపోరా, నువ్వు కూడా వద్దు నాతో, నిన్ను కూడా నమ్మను, నేను ఒంటరిగా పారిపోతానని పరిగెత్తి లోయలోకి, కొండపైన, హెరోబ్ కొండపైన ఆ కేవ్లోకి కూడా వెళ్ళారంట. ఐ సో విష్ ఐ షోడ్ యూ ద వీడియో. ఈ రోజుకి కూడా ఆ పర్వతం ఉంది. కెన్ యూ జస్ట్ గూగుల్ ఇట్ క్విక్లీ, దెర్ ఇస్ అ వీడియో. ఈ రోజుకి కూడా ఆ పర్వతం ఉంది. ఎడారిలో పెద్ద కొండ, ఆ కొండ పైన ఎన్నో కొన్ని వేల హైట్ అది. ఆ కొండ పైన ఒక గుహ ఉంది. ఆ గుహలోకి వెళ్ళి దాక్కున్నాడంట. అర్థమవుతుందా? దేవుడు ఎల్లు అని చెప్పిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి దాక్కున్నాడంట. మొదట మన సీక్వెన్స్ చూస్తాం. ఆయన పట్టణం నుండి పరిగెత్తాడు, దాసుని కూడా విడిచిపెట్టి పరిగెత్తాడు. పరిగెత్తి దూర ప్రాంతానికి వెళ్ళి ఒక చోట వెళ్ళి పడుకున్నాడు. ఆయన పడుకుని ఏం చేశాడు తెలుసా? అస్సలు లెగలే. పడుకుంటాం. కానీ దేవుడు చూసి ఆయన బలహీనమైపోతున్నాడని కాకుల ద్వారంగా రొట్టెను పంపించాడంట. రొట్టెను పంపించి ఆయన లెగుస్తాం, తింటాం, నీళ్ళు అక్కడే తాగుతాం, పడుకుంటాం, లెగుస్తాం, తింటాం, తాగుతాం, పడుకుంటాం. ఈ మాట చెప్పేటప్పుడు మీరు గమనించాలండి, ఇక్కడ దేవుని ఆత్మ బయలుపరుస్తుంది. కొంతమంది మీ జీవితంలో కొంతమంది గురించి బెదిరిపి, కొన్ని విషయాల గురించి బెదిరిపి ఎక్కడికన్నా పారిపోయి కేవలం తిని తాగి పడుకోదామా అని ఆశపడుతున్నారు. యువర్ సేయింగ్ ఐ జస్ట్ వాంట్ రన్ అవే. ఈ ఊర్లోకి వస్తానని నాకు భయం వేస్తుంది, ఈ ప్రాంతంలోకి వస్తానని నాకు భయం వేస్తుంది. ఇక్కడ నుండి ఎక్కడికన్నా దూరంగా వెళ్ళి ఎవ్వరు వద్దు, నా దగ్గర ఎవరు వద్దు, ఒంటరిగా రూమ్లో కూర్చొని తిని తాగి పడుకుంటాను చాలు. దేవుడు అంటాడు అక్కడి నుంచి పోయా, ఆ పర్వతం దగ్గర పోతాడు, ఆ గుహలో ఉంటాడు. దేవుడు వచ్చి అడుగుతున్నాడు ఆ గుహ దగ్గర, ఇక్కడ ఏం చేస్తున్నావు? దేవుడు నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగితే, వీరుడైన వ్యక్తి, రోషము కలిగిన వ్యక్తి, ఎంతో బలము అధికారం కలిగిన వ్యక్తి, ఆయన పలుకుతే దేవుడు దిగు వస్తున్నాడు. అంత గొప్ప మనిషి పారిపి, ఒక స్త్రీ మాటకి విని పారిపి ఇంకా జీవితం విసిగిపోయాడంట. దేవుడితో అంటున్నాడు ఏం తెలుసా? నన్ను చంపే ఇంకా ఎందుకు? ఆ స్త్రీ బెదిరించింది. ఆ స్త్రీ నన్ను చంపుతా అనింది, దానికి నువ్వే చంపే నన్ను. ఈరోజు భయం అనే ఈ దురాత్మ, యెజబెల్ ఆత్మ ఎంతోమందిని ఈ రీతిగా జీవితాన్ని విసికింపజేస్తుందండి. ఇంకా నేను చచ్చిపోతే బెటరో, ఈ తట్టుకోలేను, ఈ పోరాడలేను, ఈ డీల్ చేయను, ఐఎమ్ డన్ విత్ దిస్, ఐ వాంట్ టు డై అనేవారు ఎంతోమంది ఉన్నారు. యెజబెల్ ఆత్మ. దేవుడు అంటున్నాడు ఏంటి తెలుసా?
దేవుని వాక్యం ఎప్పుడు ఒక ఎసెన్స్ గమనించాలండి. మనము దేవునికి సమర్పించుకున్నంత వరకు దేవుడు మనల్ని ఎంతనా వాడుకుంటాడు, కానీ మనం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటాం ఆపుతామో దేవుడు వాడుకోడు. అర్థమవుతుందా? ద మోర్ యూ సబ్మిట్, సే లార్డ్ యూజ్ మీ, హీ విల్ యూజ్ యూ. మీరు ఎవరైనా సరే దేవుడు నాకు ఇంకా నేను చేయలేను, నాకు వద్దయ్యా, డన్, ఐఎమ్ డన్ లార్డ్, నో మీ, నాట్ మీ, నేను చేయను అన్నవారంటే దేవుడు వాడుకోడు. గాడ్ వోంట్ యూస్. దేవుడు వాడుకోడు, కానీ దేవుని పని ఆగదు. జ్ఞాపకం చేసుకోండి, దేవుని పని ఆగదు. ఏలియా, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోతే ఎల్లు, నువ్వే అభిషేకించు ముగ్గురిని. ఆ ముగ్గురు చేస్తారు పని, ఆ ముగ్గురు చేస్తారు కార్యం. ఎవరు ఆ ముగ్గురు? ఒకళ్ళు రాజు, ఒకళ్ళు ప్రవక్త, ఒకళ్ళు యాజకుడు. ముగ్గురు అధికారం నీకు ఇచ్చాను. నువ్వు చేయకపోతే నువ్వు నీ దూరంగా కాకపోతే ఇంకోళ్ళ దూరంగా చేయిస్తా. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ యూ, ఐ విల్ ఫుల్ఫిల్ మై టాస్క్, మై పర్పస్. నాకు విరోధంగా నిలబడిన వారు నిలబడరు, నాశనం అయిపోతారు. కానీ నేను నిన్ను వాడుకున్న వారిని నాశనం చేస్తానికి నువ్వు నిలబడకపోతే నేను ఇంకోళ్ళని నిలబడతా. నా జీవితంలో ఎప్పుడు నాకు భయం అదేనండి. మై గ్రేటెస్ట్ ఫియర్ అండ్ రెవరెన్స్ ఇస్ దిస్. దేవుడిచ్చిన అవకాశం నేను చేయకపోతే దేవుని పని ఎప్పటికీ ఆగదు, దేవుడి ఉద్దేశాలు ఎప్పటికీ ఆగవు. దేవుడు ఇంకొన్ని వాడుకుంటాడు, ఇంకొన్ని లేపేస్తాడు. నా జీవితంలో ఇప్పటికే చాలా చూసాను. ఐ హ్యావ్ లివ్డ్ లాంగ్ ఎనఫ్, సేవలు ఐ హ్యావ్ లివ్డ్ లాంగ్ ఎనఫ్. చిన్ననాటి నుండి మా నాన్నగారితో సేవలను చూశాను. ఎంతోమంది దేవుడు ఎన్నో గొప్ప అవకాశాలు ఇచ్చి నిలబెట్టాడు. కానీ అవకాశం ఇచ్చిన వాళ్ళకి గర్వం వచ్చింది, దాన్ని బట్టి అహంకారం వచ్చింది, దాన్ని బట్టి నేనేదో సపరేట్గా వెళ్ళి నేను చేసుకోదామన్న దాన్ని బట్టి దేవుడు ఒక హోదా ఇస్తే నేను ఇక్కడ కాదు, నేను బయటికి వెళ్ళి చేసుకుంటే నేను ఇంకా గొప్ప అయిపోతానని ఆశపడి ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకుని ఏమి లేక జీరో అయి చచ్చిన వారు కూడా ఉన్నారండి, చూశానండి. సో ఐ లెర్న్ మై లెసన్స్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ యూ, గాడ్ విల్ యూజ్ సమ్మన్ ఎల్స్. నీవు కాకపోతే దేవుడు క్షణంలో ఇంకోటి లేపుతాడు. ఒక్క నిర్ణయాన్ని మార్చేస్తాడు. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని కోరుకుని మీకు ఇచ్చిన అవకాశం మీరు కానీ సద్వినియోగపరచుకోకపోతే మీ అవకాశం ఇంకోళ్ళది అయిపోతుంది, మీ ఆశీర్వాదం ఇంకోళ్ళది అయిపోతుంది, మీకు అనుగ్రహించబడే కిరీటము ఇంకోళ్ళది అయిపోతుంది. ఏలియా జీవితంలో దేవుడు అంటున్నాడు, ఒకసారి చదువుతారా మరొకసారి అదే రెఫరెన్స్ ఇప్పుడు చెప్పింది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. 1 రాజులు 19:16 ఇజ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యోహుకు పట్టాభిషేకము చేయి. నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబేలేము హోలవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. హాజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకునే వారిని యోహు హతము చేయును. యోహు యొక్క ఖడ్గమును తప్పించుకునే వారిని ఎలీషా హతము చేయును. ఏంటంట? ఒక్కరి దగ్గర తప్పించుకుంటే ఇంకోటి చంపుతాడు, ఇంకోటి దగ్గర తప్పించుకుంటే ఇంకోటి చంపుతాడు. ఏలియా, నిన్ను నమ్మి ఒక్కడిగా పెట్టానయ్యా, కానీ నువ్వు ఇలా పిరుకోళ్ళ పారిపోతున్నావు కాబట్టి ముగ్గురిని నిలబడతాను. ఒక్కడి దగ్గర తప్పించుకుంటే ఇంకోటి దగ్గర చేస్తాడు, ఇంకోటి దగ్గర చేస్తే ఇంకోటి దగ్గరికి వెళ్తాడు, ఇంకోటి దగ్గర తప్పించుకుంటే ఇంకోటి దగ్గర చేస్తాడు. చివరి ఎవరు తెలుసా? ఎలీషా. నీ స్థానంలో నేను ఎలీషాని నిలబెడుతున్నా, నీ బదులుగా ఎలీషాని నిలబెడుతున్నా. మీ జీవితంలో మీరు పోగొట్టుకున్న అవకాశాన్ని బట్టి అవకాశం ఇంకోళ్ళది అయిపోయి మీరు చేయవలసిన పని ఇంకోళ్ళది అయిపోయిందా? మీరు జీవించాల్సిన జీవితం ఇంకోళ్ళది అయిపోయిందా? మీకు రావాల్సిన ఘనత ఇంకోళ్ళది అయిపోయిందా? బీ వెరీ కేర్ఫుల్. ఈరోజు కానీ మీ జీవితంలో ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ యువర్ ఆపర్చునిటీ సేయింగ్, దేవా నేను కాదు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీదే అవకాశం, మీదే జీవితం, మీరు చేయాలి. నాకు కుదరదనద్దు. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. మీ జీవితంలో ఎంతవరకు దేవుడు మిమ్మల్ని నడిపించాడు, ఎంతగా మిమ్మల్ని రక్షించాడు, మిమ్మల్ని రక్షిస్తానికి ఎన్ని బలమైన కార్యాలు చేశాడు, ఎన్ని ఘనమైన కార్యాలు చేశాడు, ఎంతగా పోరాడాడు, ఎంతగా ఆయన మహిమను కనబరిచాడు. హౌ మచ్ హీ హాస్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఇంత వచ్చిన మీరు ఈ సమయంలో నాకు కుదరదు అన్న మాట రాకూడదండి. మీరు చేయాల్సింది ఏంటంటే, దేవా నన్ను బలపరిచాయా. భయం వస్తే దేవా భయం వేస్తుందయ్యా, భయాన్ని తీసేయ్యా. నేను ఒకటే అనుకునేవాడిని అండి, ఏలియా ఒక్క మాటతో బలిపీఠం మీదకి అగ్నిని దింపాడు. ఒక్క మాట పలికితే యెజబెల్ పని అయిపోదా? ఎంతో సులభం. కానీ అపవాది చేసే పని అదే. ఈరోజు మనకు అనిపిస్తుంది ఏలియా చేయగలిగింది సులభమే, మరి మనం చేయగలిగింది ఏంటి?
ఈరోజు దేవుడు మన స్తుతుల పైన ఆసీనుడు, మనం ఆరాధిస్తూ ఉంటే ఆసీనుడు అవుతున్నాడు. మనం ఆయనకు ఒక సింహాసనాన్ని సిద్ధపరుస్తున్నాము. దేవుడు తనంతట తను వచ్చి కూర్చుంటాడు, ఆసీనుడు అవుతాడు, తెలియజేస్తున్నాడు. కానీ మనం చేసేది ఏంటి? దేవుడు అంటాడు, మీకు నాలుగుల జీవ మరణం ఉందయ్యా, పలకండయ్యా. ఏం పలుకుతున్నారు? అవిశ్వాసం. అవ్వదు, జరగదు, నాట్ పాసిబుల్, ఇట్ వోంట్ హ్యాపెన్, ఐ కాంట్ డూ ఇట్. ఎన్నిసార్లు ఐ కాంట్ డూ ఇట్ అంటున్నారు? ఎన్నిసార్లు నాకు రాదంటున్నారు? నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యమే చెప్పచ్చు కదా. రాదే మాట. వాక్యము బాగా తెలుసు కానీ విశ్వాసపు శక్తిని కనబరచరండి. విశ్వాసపు శక్తి కనబరుస్తున్నాయి కదా దేవుని కార్యాన్ని జరిగిస్తానికి. మనం చూస్తాము దేవుని వాక్యంలో అదే రీతిగా దేవుడు సెలవిచ్చిన రీతిగా ఏలియా వెళ్ళి ఏం చేశాడు చదవండి. ఎలీషాని కనుగొంటాడండి. షల్ వి జస్ట్ గో అహెడ్? కింద అక్కడ ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందునున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఆగండి. దేవుడు ఎలీషాని కోరుకునేటప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడో చూడండి. ఈరోజు ఎలీషా దగ్గర కూడా మనం నేర్చుకోవాలి. ఎలీషాని దేవుడు కోరుకునేటప్పుడు, ఎలీషాతో దేవుడు మాట్లాడేటప్పుడు, ఎలీషాని దేవుడు అభిషేకిస్తానికి ముందుగా ఎలీషా ఎలాగ కనబడుతున్నాడు? పని పాట లేకుండా చెట్టు కింద పడుకుని నిద్రపోయేవాడా? అవునా? నో. ఏం చేస్తున్నాడు చదవండి. అక్కడ మీరు అర్థం చేసుకోవాలంటే ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్. చదవండి. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏంటంట? పని చేపిస్తున్నాడంట. ఈజ్ అ బిజీ మ్యాన్, ఈజ్ అ బిజినెస్ మ్యాన్. తన ముఖ్యంగా తన శక్తిని వాడే వ్యక్తి, తన తలాంతును వాడే వ్యక్తి, తన పని చేయించే వ్యక్తి, తన కూడా పని చేసే వ్యక్తి. ఇంకో మాటలు చూడాలంటే యు సీ ఎ లీడర్, నాట్ ఎ బాస్. బాస్ అయితే పనులు చేయండి రా అని చెప్పి వెళ్ళిపోతాడు. లీడర్ ఏం చేస్తున్నాడు? చేపిస్తున్నాడు, అతను ముందు చూస్తున్నాడు, అదే సమయంలో ఆయన కూడా చేస్తున్నాడు. ఈరోజు ఎలాంటి వ్యక్తులు కనబడతాం చాలా కష్టం. కొంతమంది అంటారు దేవుడు నన్ను వాడుకోవాలంటే అంతా దేవుడే చేసేసి నన్ను ఇట్లా నిలబడితే నేను వచ్చి మాట్లాడతాను. నో నో నో, ఇట్స్ నెవర్ గోనా హ్యాపెన్. ఇఫ్ యూర్ వెయిటింగ్ ఫర్ ఇట్, యూ విల్ బీ వెయిటింగ్ ఫర్ ఎవర్. యూ బెటర్ టేక్ అప్ రెస్పాన్సిబిలిటీస్, బెటర్ యూజ్ యువర్ టాలెంట్స్, బెటర్ యూజ్ యువర్ ఆపర్చునిటీస్. దేవుడు మీకు ఇచ్చినది మీరు వాడాలండి. దేవుడు మీకు అప్పచెప్పిన దాంట్లో మీరు నమ్మకం ఉండాలండి. కొంచెంలో నమ్మకం ఉన్నవాడికి అధికమైన వాటిపైన అధిపతిగా చేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. కొంచెంలో నమ్మకం ఉంటే అధికమైన వాటిని ఇస్తానంటున్నాడు దేవుడు. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ విత్ లిటిల్, మచ్ మోర్ విల్ బీ గివెన్. నమ్మకత్వం ఉందా మీ దృష్టిలో? మీ దృష్టిలో, దేవుని దృష్టిలో తర్వాత. చాలామందికి మన మనస్సాక్షి చెప్తుంది మన జీవించే జీవితం మంచిగా తప్ప అని. మన మనస్సాక్షి తెలియజేస్తాడు మనం చేసే పనులు రైటా రాంగా అని. ఎలా ఉంది మీ మనస్సాక్షి? ఆర్ యు డూయింగ్ రైట్ బిఫోర్ గాడ్? ఆర్ యు లివింగ్ రైట్ బిఫోర్ గాడ్? ఈజ్ యువర్ వర్క్స్ రైట్? ఏది మీకు ఇచ్చిన తలాంతులు వాడుతున్నారా? మీకు ఇచ్చిన డబ్బును వాడుతున్నారా? డబ్బు ఏం వాడతామండి? బ్యాంకులో భద్రంగా పెట్టుకుంటామండి. వాట్ ఈస్ ద పాయింట్? మల్టిప్లై ఇట్, ఇన్వెస్ట్ ఇన్ ద రైట్ వే, యూజ్ ఇట్ ఫర్ ద రైట్ రీజన్స్. కూర్చోబెట్టి ఎవరికి ఏమవుతుంది? కొంతమందిని చూశానండి, 10-30 సంవత్సరాల ముందు బ్యాంకులో అట్లా వేసి పెడతారు. అది అట్లే ఉంటుంది, ఏం దానికి వర్ధలింపు ఉండదు, మల్టిప్లికేషన్ ఏమి ఉండదు, అట్లే ఉంటుంది. 30 సంవత్సరాల తర్వాత ఆ డబ్బుకి విలువ ఉంటుంది అంటారా? అబ్బా, నేను చిన్నప్పుడు ₹1 అంటే చాలా విలువ, 10 పైసలు అన్నా కూడా చాలా విలువ. నా దగ్గర ఈ రోజు కూడా నేను చిన్నప్పుడు చేసి పెట్టిన 10 పైసలు ఉన్నాయి, ఇంకా ఆల్మోస్ట్ ఇన్ని ఉంటాయి. అవి అట్లే ఎత్తిపెట్టాను నేను. 10 పైసలు, 10 పైసలు, 10 పైసలు, 20 పైసలు, 50 పైసలు, 10 పైసా, 20 పైసా, 50 పైసా, ₹1 అంటే గ్రేట్. అప్పుడు ₹1 కాయిన్ ఉండేది కదా, ₹1 నోట్ ఉండేది. ₹1 నోట్ తర్వాత కాయిన్, కొత్త కాయిన్ అంట, ₹2 కాయిన్ వచ్చింది. ఈరోజు ₹1 ఎవరికైనా ఇవ్వండి, ఎలా కనబడుతున్నాడు నీకు? ఎలా కనబడుతున్నాడు నీకు? నేను అప్పుడు చిన్నప్పుడు 10 పైసలు, ₹1, ₹2 చేర్చి పెట్టిన దానికి ఈరోజు అవి తీసుకుని నేను అప్పుడు అంత చేర్చి పెట్టానని చెప్తాం బట్టి ఏమైనా విలువ ఉందా? ఏం చేస్తారు మీరు వచ్చి ఇక్కడ? నవ్వుతారు. ఈరోజు ఎంతోమంది కూడా
దేవుడు వారికి ఇచ్చిన అవకాశం, దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలు, దేవుడు వారికి ఇచ్చిన దీవెనలు, దేవుడు వారికి ఇచ్చిన సమస్త లాభము భద్రంగా లోటు పెట్టుకుని ఉన్నారు. దిస్ నో మల్టిప్లికేషన్, నో బ్లెస్సింగ్, నో అబండెన్స్, నో హౌ డు ఐ ఇన్వెస్ట్ దిస్. ఒక నిజమైన క్రైస్తవుడి జీవితంలో మల్టిప్లికేషన్ ఉండాలండి, ప్లస్ కాదు, ఇంటూ ఉండాలి. చాలా డిఫరెన్స్, ప్లస్కి ఇంటూకి చాలా డిఫరెన్స్. 10 + 10 ఇస్ డిఫరెంట్, 10 × 10 ఇస్ డిఫరెంట్ కదా. దేవుని కలిగిన వారి జీవితంలో ఇంటూ ఉంటుంది కానీ ప్లస్ ఉండదు. అనేక రెట్టులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది, కానీ 10కి 10, 20కి 20 కాదు. 20 అంతలుగా, 30 అంతలుగా, 100 అంతలుగా. ఇట్ ఈస్ మల్టిప్లై. గాడ్ వాంట్స్ us టు మల్టిప్లై. ఈరోజు మీ జీవితాన్ని పరీక్షించుకోండి, ఎంత మల్టిప్లికేషన్ ఉంది. హౌ మచ్ ఆర్ యు ప్రాస్పరింగ్? హౌ మచ్ ఆర్ యు ఎక్సైలింగ్? హౌ మచ్ ఆర్ యు ఫ్లరిషింగ్? ఈరోజు చాలామందికి భయం ఏంటి తెలుసా? వారి భయాలు ఏంటంటే వారు ఎక్కడ ఓడిపోతారో, కోల్పోతారో బికాస్ ఆఫ్ ఫెయిల్యూర్ అవుతుందో, ఫెయిల్ అవుతుందో, నష్టం అవుతుందో అన్న రీతిగా భయపడుతున్నారు. కానీ వైజ్ మ్యాన్ ఆల్వేస్ టెస్ట్ విత్ ఫెయిల్యూర్. జ్ఞానం కలిగిన వ్యక్తి ఎప్పుడు ఎంతవరకు ఫెయిల్యూర్ అవుతుందో టెస్ట్ చేసి చూసుకుంటాడు. ఉన్నదంతా ఫెయిల్యూర్లోకి పెట్టాడు. ఎక్కడ ఏది పెడితే ఇది ఇట్లా అవుతుందా, ఇది ఇట్లా అవుతుందా, ఇది ఇట్లా అవుతుందా, ఇది ఇట్లా అవుతుందా, ఇది ఇట్లా అవుతుందా అన్నీ అర్థం చేసుకుని ఇందులో పెడితే ఈ రీతిగా అవుతుంది, ఇది ఫెయిల్ అవుతుంది. కానీ ఈరోజు చాలామంది చేసే పని ఏంటంటే మల్టిప్లై చేయమన్నారు కదా, ఉన్నదంతా ఎత్తి పెట్టాను, దివాళ ఎత్తాను. వాట్ ఈస్ ద యూస్? యూ నీడ్ టు స్టడీ వాట్ యూర్ డూయింగ్. వాక్యానుసారంగా స్టడీ. వాక్యంలో అండి ఈ మధ్యకాలంలో నేను చదువుకుంటూ వాట్ ఆర్ ద 5 things a person should invest as for biblical thing అనేది ఒక స్టడీ చేశాను. మీరు వినాలని ఆశగా ఉన్నారా? 5 businesses that you should do as for the Bible. మీకు వినాలని ఆశగా ఉందా? ఎంతమందికి వినాలని ఆశగా ఉంది? వండర్ఫుల్. మీకు మాత్రం నేను సపరేట్గా చెప్తాను. బికాస్ ద బిగ్ స్టడీ 1 hour. అబ్బా, నేను ఎంతో రాసుకున్నాను దాన్ని చదివి. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎక్కడెక్కడ మల్టిప్లికేషన్ ఉంటుంది. బికాస్ ఐ డూ అ లాట్ ఆఫ్ స్టడీ ఆన్ ఇట్. ఎక్కడికి పోతుంది, ఎక్కడ పెడుతున్నాం పెట్టుబడి, ఎందుకు పెడుతున్నాం పెట్టుబడి, దీన్ని బట్టి ఏంటి రాబడి, దీన్ని బట్టి ఏంటి వర్ధలింపు. ఈరోజు మీరు మీటింగ్ ఏంటని అడుగుతాను అంటారండి. సోల్స్. దేవుని రాజ్యం అంటే ఆత్మలు. దేవుని రాజ్యానికి డీల్ ఏంటంటే ఆత్మలు కొరకు ఎంతనా సంపాదించు, డెఫినెట్లీ ఇట్ ఈస్ ద రివార్డ్. కానీ మీ జీవితంలో కూడా మీరు ఎక్కడ ఏమి చేస్తున్నారో పరీక్షించాలి. ఈయన ఎలీషాని చూసేటప్పటికి హీ ఈజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్. అంత ఆయనదా? కాదు, ఆయనది కాదు. ఆయన తల్లిదండ్రులు ఉన్నారు, ఆయన తండ్రి తల్లి ఉన్నారు కాబట్టి ఆయనను బిడ్డ నమ్మకస్తులుగా ఉన్నాడు. ఇందులోంచి నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? చాలామంది వారిదైతే అక్కర కలిగి ఉంటారు, ఇంకోళ్ళదైతే అస్సలు పట్టించుకోరు. నాది అని వచ్చేటప్పుడు ఏది నా డబ్బు, అదే కంపెనీలో డబ్బు, ఎంతో కొంత రాసి చేయి పర్వాలే, ఎంతో కొంత పెట్టి 30 రూపాయలు అయిందా, 50 రూపాయలు రాసుకో పర్వాలే. ఒక ఉదాహరణ చెప్తున్నా. అంటే అది 30,000 అవ్వచ్చు, కోట్లు అవ్వచ్చు. తప్పుడు లెక్కలో నమ్మకత్వం కనబడదు. నాది మాత్రం నేను పెట్టుకుంటే చాలు. మనం చూస్తాం దేవుని వాక్యంలో. ఐ థింక్ ఆయన ఎలీషాది ఒకటే అనుకుంటున్నా, కానీ మిగిలినవి వారి తండ్రియో తల్లియో వారి అన్నదమ్ములు, మనకు తెలియదు, అన్నదమ్ములు ఉన్నట్టుగా అక్కడ లేదు కాబట్టి తల్లిదండ్రులు అయ్యి ఉంటాయి, ఆయనది ఒకటి అయి ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నాడంటే వారిది చూసుకుంటున్నాడు, ఈయన వాడుతున్నాడు. ఇట్ ఈస్ అకౌంటబిలిటీ. ఆ వ్యక్తి దగ్గరికి దైవజనుడు వచ్చాడండి. ఆ వ్యక్తి దగ్గరికి ఏలియా వచ్చి ఏం చేశాడో చూడండి, చదవండి అక్కడ. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవు అడుగగా అతడు, పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అనుకుని చూద్దామండి. ఇప్పుడు ఈయన ఎలీషా ఏదైనా పని చేసుకుంటా ఉండే, ఎప్పుడు అక్కడికినా సరే ఏదో పని చేసుకుంటా ఉండే. ఏలియా ఆయన ముమ్మరంగా పని చేస్తా ఉంటే వచ్చాడంట. ఆయన వ్యాపారం, ఆయన జీవితం, ఆయన పని
చేసుకుంటా ఉంటే వచ్చి ఏం చేశాడు తెలుసా? ఏం మాట్లాడినట్టుగా లేదు, వేసి పోతా ఉన్నాడంట. ఈయన ఏం చేశాడు చదవండి. అతడు ఎడ్లను విడిచి ఆ, ఏలియా వెంట పరుగెత్తి, ఆ, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని ఆ, తిరిగి వచ్చి ఆ. నిన్ను వెంబడించేదనని చెప్పి ఆ. అతనిని సెలవడుగగా. ఆగండి. వచ్చాడు, వేసాడు, పోతా ఉన్నాడు. ఈయన ఏం చేశాడు? పని ఆపి పరిగెత్తుకొని వచ్చాడంట. వచ్చి ఏమంటున్నాడు? ఏయ్, నా మీద ఎందుకు వేసావు? నేను బిజీగా నాకు కనబడతలేదా? నేను బిజినెస్ మ్యాన్ అయ్యా, ఎంత పని ఉంది నాకు, ఎంత బాధ్యత ఉంది, మా తల్లిదండ్రులు చూసుకుంటున్నా, నాది చూసుకుంటున్నా, ఏం పని పట్టలేదు అనుకుంటా సేవ చేస్తానంటే. ఏంటి సేవ చేస్తాంగా కనబడుతున్నాను నేను. ఈరోజు చాలామందికి మనస్తత్వం ఇలాగ ఉందండి, ఏం బాధపడకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా. మన టీంలో ఒక సహోదరికి వివాహం కొరకు మాట్లాడుతూ ఉన్నమాట, ఆ తల్లిగారిని చెప్పాడంట, ఈ వివాహం చేసుకోబోయే కుమారుడు లేకపోతే పెళ్లి కుమారుడు అని చెప్పచ్చా, లేకపోతే వధువు అని చెప్పచ్చు, వాటెవర్. ఈయన అడుగుతూ మాట్లాడుతూ, ఆయన మంచి ఉద్యోగమే, మంచి స్థాయి, అంత బాగానే ఉంది. ఆయన అన్నాడంట, నాకు ఎప్పటికన్నా దేవుని పిలుపు ఉంది, నేను ఎప్పటికన్నా సంపూర్ణ సేవకి వెళ్ళిపోతాను అన్నాడంట. ఆ తల్లి ఏం చెప్పింది తెలుసా? అంతవరకు అంత ఓకే అయిన వాళ్ళు, అవ్వా మా కూతురికి అయితే ఏమవుతుందో మరి, అబ్బో అయితే మేమేమో మా అమ్మాయిని ఇవ్వలే. ఇలాంటి క్రైస్తవులు కాదా? క్రైస్తవులే దేవుని కార్యం చూడలేదో చూశారు, అద్భుతాలు చూడలేదో చూశారు, ఘనమైన రీతిగా దేవుడు ఆశీర్వదించారు చేశారు, అంత అనుభవించి కూడా అబ్బా దేవుని సేవక మేమేమో దేవుని సేవకిస్తే మా కూతురు గతి ఏమవుతుంది? ఏమవుతుందండి? దేవుని సేవకుడు అంటే చులకనా? దేవుని సేవకుడు అంటే ఏం లేనివాడా? నన్ను చూడండి, చెప్తాను నేను, నన్ను చూడండి. దేవుడి సేవకుడు అంటే నాకులాగా ఉంటాడు. దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వ్యక్తి, దేవుని ద్వారా పోషించబడే వ్యక్తి, దేవుని ద్వారా నడిపించబడే వ్యక్తి, అన్ని విషయంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి, రోషం కలిగిన వాడుగా ఉంటాడు. ఎవరిని అడుక్కోవాల్సిన పరిస్థితి లేదు. కొంతమంది అనుకుంటారు, ఏంటి అడుగుతారా మీరు? నేను ఎప్పుడు నా కొరకు అడగను. నా కొరకు ఎప్పుడైనా ఏదైనా అడిగాను మిమ్మల్ని? నా కొరకు మా నాన్నని అడగను. నేను మా నాన్న అడగండి. నాకు ఏదైనా కావాలంటే మా నాన్న కూడా అడగను. ఐ డోంట్ ఆస్క్. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నేను నీకు ఏదైనా కావాలంటే నువ్వు సంపాదించి కొనుక్కో, నన్ను అడగద్దు. డోంట్ ఆస్క్ మీ. చిన్న నాట్లో ఇంకా పెళ్ళి అవుతారు ముందు నుంచే 3 సంవత్సరాల ముందు నుంచి ట్రైనింగ్ ఇచ్చారు. రే నన్ను ఏమన్నా అడిగారో నాకు సంబంధం లేదు. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నేర్పించి నీకు ఏదైనా కావాలంటే దేవుని అడుక్కో. ఈరోజు ఒక మాట చెప్తానండి, నాట్ టు ఎగ్జాల్ట్ మై సెల్ఫ్, దీనత్వంతో చెప్తున్నాను, చాలా దీనత్వంతో చెప్తున్నాను. దేవుడు నన్ను ఎంతకన్నా ఆశీర్వదించాడండి. మా కుటుంబంలో అందరికన్నా నన్ను ఎక్కువ ఆశీర్వదించాడండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా నాన్నగారి కన్నా నన్ను ఎక్కువ ఆశీర్వదించాడండి. దీనత్వంతో చెప్తున్నాను, తగ్గింపుతో చెప్తున్నాను. నేను ఎందుకంటానంటే మా నాన్నగారు అలా పెంచారు. డిపెండ్ ఆన్ గాడ్. ఈరోజు మేము ప్రతిదీ దేవుని మీద ఆధారపడతాం. అట్ ద సేమ్ టైం దేవుడు మాకు ఇచ్చిన తలాంతలన్నీ వాడతాను ప్రయత్నం చేస్తాం. ఈరోజు చాలామంది దేవుడి సేవకు పిలుచుకున్నాడు అంటే, నా ఇంటి పని ఏమవుతుంది, మా అమ్మ సంగతి ఏమవుతుంది, మా నాన్న సంగతి ఏమవుతుంది? దేవుడు చూసుకోడా? దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడి కొరకు వచ్చిన వాళ్ళని విడిచిపెట్టేస్తాడా? ప్రభుత్వంలో పైన ఉన్న అధికారంలోకి వస్తేనే అందరికి అన్నీ గ్రాంటెడ్. మొన్న ఈ మధ్య వింటూ వచ్చాను నేను, మా నాన్నగారిని ఎయిర్పోర్ట్ దింపుతూ, ఏంటయ్యా ఇంత ఇబ్బందులు ఏంటి, ఇన్ని పొర ఏం లేదన్నా, ఒక జడ్జి తెలిస్తే చాలు. ఒక జడ్జి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? జడ్జి గారు ఫ్యామిలీ మెంబర్ ఎవరు వచ్చినా పర్వాలే, వాళ్ళ కూతురు వచ్చినా, వాళ్ళ అల్లుడు వచ్చినా, వాళ్ళ ఇంటోళ్ళు వచ్చినా, వాళ్ళ పక్కింటోళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా ఒక ఫోన్ చేసి మా వాళ్ళు వస్తున్నారని ఒక మాట చెప్తే చాలు. ఏమవుతుందో తెలుసా? ముందు నుంచే విఐపి డోర్ ఓపెన్ చేస్తారు. సపరేట్గా ఆ ఎయిర్ హోస్టెస్ ఎవరైతే ఆ ఏ ఫ్లైట్ ఎక్కుతున్నారో వాళ్ళు వస్తారు, తీసుకొచ్చి మిమ్మల్ని సపరేట్గా లాటకి తీసుకెళ్ళి, రండి సార్, ఎక్కడ వెయిటింగ్ ఉండదు, నేరుగా తిన్నక సెక్యూరిటీ చెక్ కానీ ఫ్లైట్ ఎక్కండి, వెళ్ళరండి. అసలు మనుషుల అధికారంలో ఉన్న వారికే అంత హోదా అంటే, జీవం కలిగిన దేవుడు అండి, ఇటర్నల్ కింగ్డమ్, హెవెన్లీ కింగ్డమ్, ది గ్రేటెస్ట్ కింగ్డమ్లో ఉన్న వారికి ఎలా ఉంటుందండి? ఈరోజు అర్థం చేసుకుంటలేదు మనుషులు. యూ థింక్ గాడ్ ఇస్ చీప్. గాడ్ ఇస్ నాట్ చీప్. గాడ్ ఇస్ సో వాల్యుబుల్. ఈజ్ మచ్ గ్లోరియస్ దెన్ వాట్ యూ కెన్ ఇమాజిన్. మనం చూస్తాము, ఆయన పరిగెత్తుకుని వచ్చి అడిగింది ఒకటే, అయ్యా పర్మిషన్ ఇవ్వయ్యా, గుడ్ బై చెప్పొస్తా, నేను మరలా వెళ్ళను.
రాను అని చెప్పి వస్తాను, మరలా వెళ్తానికి అవకాశం లేకుండా చేసుకుని వస్తాను. ఏం చేశాడు అక్కడ? వెళ్ళి ఆయన దూడని నరికాడంట. అంటే ఆయన సొత్తుని ఖాళీ చేశాడంట. ఆయనది అనేది ముంచాడు, అందరికి పెట్టాడు, పండగ చేశాడు. చేసి అమ్మ నాన్నకు ముద్దు పెట్టి వెళ్ళొస్తున్నాను, నేను వెళ్ళొస్తున్నా. దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది, ఒక్కసారి కార్డుని మోసిన తర్వాత దింపుతానికి లేదు. ఒక్కసారి దేవుని పిలుపుకి సమర్పించుకున్న తర్వాత నేను ఇప్పుడు కాదు తర్వాత వస్తానని చెప్తాను లేదు. ఈరోజు ఎంతోమంది వారి జీవితంలో ఆశీర్వాదం లేదు. కారణం ఏంటంటే, వన్స్ యూ సెడ్ గాడ్ ఐ గివ్ మై లైఫ్ టు యూ, దేవా నీవే నా రాజ్యం అని చెప్పారు, దేవా నన్ను వాడుకో అని చెప్పారు, దేవా నీ కొరకై జీవిస్తానని చెప్పారు. మరలా మీ సొంత జీవితం, సొంత మార్గాలు, సొంత పనులు చేసుకుంటారు కాబట్టి మీ జీవితంలో ఆశీర్వాదం లేదు. దేవుడు అంటాడు, నాది నాకు అవ్వకపోతే, నాది నీ కొరకు వాడుకుంటే నేను అలాగ ఆశీర్వదిస్తాను? ఐ కాంట్. దట్ ఈస్ ద రీజన్. అందువల్లనే ఎంతోమంది జీవితంలో ఆశీర్వాదం లేవండి. ఎందుకంటే దేవునికని ఇచ్చి మరలా తీసి పెట్టుకుంటారు. దేవుని చేతిలో పెట్టండి, దేవుడు ఎట్లా కనపరుస్తాడో చూడండి. అక్కడ మనం చూస్తామండి. యు కెన్ గో రవి. ఎలీషా ఆయనను వెంబడించి ఏ పని చేశాడో చెప్పండి, ఒకసారి చదవండి. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి, కింద చదవండి. దెన్ హీ arose and followed Elijah and became his servant. తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. అతనికి ఉపచారము చేయుచుండెను. ఏం చేసేవాడు? ఏం చేస్తున్నాడు? ఈరోజు చాలామంది సేవలో ఉన్నవారు దయచేసి గమనించండి, జాగ్రత్తగా వినండి. ఎవ్రీబడి షుడ్ లిసన్. మంచి బిజినెస్ మ్యాన్, రెస్పాన్సిబుల్ పర్సన్, రిచ్ మ్యాన్ అన్నీ విడిచి సేవ చేస్తానికి వెళ్ళాడు. ఏంటి సేవ? ఏలియా లాగా ఏలియా స్పోక్స్ మ్యానా? ఏలియా బదులుగా మాట్లాడే వ్యక్తా? ఏలియా అది చేయంటే అది చేసే వ్యక్తా? అంటే ఘనమైన అద్భుతాలు చేసిన వ్యక్తా? మీరు గమనించండి, ఏలియా బ్రతికున్నంత కాలం వరకు ఎలీషా నథింగ్, జీరో. ఏలియా బ్రతికున్నంత కాలము ఎలీషా గురించి ఎవరికి తెలీదు. అందరికి తెలిసింది ఏంటంటే పనోడు, దాసుడు. ఎలీషా చేసినంత ఏంటంటే దేవుని వాక్యంలో రాయబడింది. అక్కడ రాజు అడిగినప్పుడు కూడా చెప్తారు ఏంటంటే, ఏలియా చేతుల మీద నీళ్ళేసేవాడంట. అంటే ఏంటి? ఒక దాసుడు యజమాని తినే ముందు నీళ్ళేస్తాడు, టేబుల్ సిద్ధపరుస్తాడు, బయట వెయిట్ చేస్తాడు. యజమాని తిన్న తర్వాత లోపలికి వెళ్ళి యజమాని ముగించిన తర్వాత అది క్లీన్ చేసుకుంటాడు. ఏలియాకి పరిచర్య చేశాడంట. ఈరోజు అది అస్సలు కోరతలే. అబ్బా పరిచర్య. నేను సేవకు వచ్చాను. నేను ఎవరు తెలుసా? ఎంబీబీఎస్ చదివి వచ్చా, ఎంబీఏ చదివి వచ్చా, నేను ఇంజనీర్ని, నేను ఇది. నువ్వు ఎంత చదివిస్తే ఏం ప్రయోజనం అండి? దేవుని రాజ్యం ముందు నీ క్వాలిఫికేషన్ ఏంటి? జీరో. సో స్టార్ట్ ఫ్రమ్ ఎల్కేజీ, స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్, స్టార్ట్ ఫ్రమ్ హంబ్లింగ్. దీనత్వం అంటే ఏంటి తెలుసుకోండి. ఈరోజు చాలామంది బలమైన కార్యాలు మీ జీవితంలో చూడాలని ఆశపడుతున్నారు, కానీ దీనత్వం నేర్చుకుంటలే. వెంటనే అన్నీ అయిపోవాలనుకుంటాను. నో. పేషెన్స్, దీర్ఘశాంతం, పేషెన్స్. దేవుడు మోషను వాడుకుంటా ముందు కూడా పేషెన్స్ నేర్పించాడండి. ఆయన ఆ కంగారు పాటు మనిషి. ఇతర కొట్టుకుంటామంటే కోపము, కంగారు. వెళ్ళాడు, కాపాడుతాను, కొట్టాడు, చంపేశాడు. చంపేసినోడు ఏం చేశాడు? పారిపోయాడు. కానీ ఒకటి అంటాను, ఆయన తప్పుల నుండి పారిపోయినా కూడా, అంటే భయంతో తప్పుల నుండి పారిపోయినా కూడా, దేవుడు ఆ వ్యక్తిని పరిగెత్తేది దేవుడు ఉద్దేశించిన గమ్యంలోకి నడిపించాడండి. అర్థమవుతుందా డిఫరెన్స్? మనము పారిపోతున్నా కూడా దేవుడు నిన్ను నీ గమ్యంలోకి నడిపిస్తా, నీకు దీర్ఘశాంతం నేర్పిస్తా, నీకు ప్రారంభించాల్సిన ఎల్కేజీ దగ్గర నుండి నువ్వు సకల విద్య ప్రవీణుడివి. మోషే సకల విద్య ప్రవీణుడు. హీ నోస్ ఆల్ క్రాఫ్ట్స్. ఐగుప్తి బెస్ట్, వరల్డ్స్ బెస్ట్లో చదివాడు ఆయన. అంటే రాజకుమారుడిగా పెరిగాడు. ఇంకేమన్నా తక్కువ? ద బెస్ట్లో చదివాడు, బెస్ట్ ట్రైనింగ్, బెస్ట్ లీడర్, నెక్స్ట్ రాజు. అట్లాంటి వ్యక్తి దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంతవరకు నేర్చుకున్నంత పనికిరాదు, రా, లెట్స్ స్టార్ట్ టు జీరో. ఎక్కడ ప్రారంభించాలి? గొర్రెల దగ్గర ప్రారంభించు. రా, అది పోతుంది. చంపుతావా? అబ్బా కుదరదు. కొడతావు కానీ చంపకూడదు. లాగుతావు కానీ మరలా ప్రేమను చూపించాలి. ఇందుకు పోయా అనకూడదు. అంటే కొన్ని తీసుకుని నాన్న లేకపోతే అది అలిగి చచ్చిపోతుంది. ఏం చేస్తావు?
What you learn in the world doesn't matter when you come to God. All that you have to do is humble yourself. Start from zero. ఈ మాట సేవకు వచ్చేవారు మాత్రమే కాదండి, దేవుని కొరకు జీవించేవారు అందరికీ. దీనత్వం లేకుండా దేవుడు మిమ్మల్ని వాడుకోలేడు, మీ జీవితాన్ని వర్ధింపజేయడు. దేవుడు ఎవరో నిరూపించాలంటే యూనిట్ ఫస్ట్లీ సబ్మిట్. దేవుని వాక్యాలు చూస్తాము, ఈ వ్యక్తి వెళ్ళి ఏలియాకి పరిచర్య చేశాడు. దట్స్ ఆల్. ఏలియా జీవితంలో ఎన్ని ఘనమైన కార్యాలు చేశాడో ఎవరైనా చెప్పగలుగుతారా? ఇట్ ఈస్ యాక్చువల్లీ 8 మిరకల్స్. 8 అద్భుతాలు జరిగాయి. మనం చూస్తాము 8 అయిన తర్వాత ఆల్మోస్ట్ త్రూవర్డ్స్ ఎండ్ ఎలీషా నమ్మకమైన పరిచర్య చేస్తూ ఉంటే ఒకటే అడిగాడు ఏలియా. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఏలియా అంతా స్ట్రైట్ ఫార్వర్డ్. ఏం కావాలి నీకు నా దగ్గర నుండి? నీకు నా దగ్గర నుండి ఏం కావాలి ఎలీషా? ఏం ఎదురు చూస్తున్నావు? ఏం కావాలి నేను నా దగ్గర నుండి? ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు? నేను నిన్ను కోరుకోవాలి. ఆయన కోరుకోమన్నాడు. ఏమన్నాడు? ఏసాను నేను పోతా ఉంటాను, నువ్వు నా వెనక్కి వచ్చావు. ఎందుకంటే ఏలియా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలీషా వెనక్కి వస్తాడని. ఏలియా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలీషా ఏలియాకి పరిచయం చేస్తాడని. ఏలియా పిలవలేదు, ఏలియా అడగలేదు, ఏలియా ఉద్దేశించలేదు. ఏలియాకు తెలుసు ఎలీషా ఏమవుతాడు అని. ఏలియాకు తెలుసు ఎలీషా ఎవరో అని. ఏలియాకు తెలుసు దేవుడు తన పట్ల ఉద్దేశించిన కార్యం ఏంటో అని. కానీ ఎలీషాకు తెల్ల. ఎలీషాకు తెలిసినంత ఒకటే, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నేను వచ్చాను. దేవుడు నన్ను కోరుకున్నాడు, నేను వచ్చాను. గాడ్ కాల్డ్ మీ, ఐఎమ్ హియర్. గాడ్ చూస్డ్ మీ, ఐఎమ్ హియర్. గాడ్ వాంట్స్ మీ, ఐఎమ్ అవైలబుల్. అది మన జీవితంలో ఉండాలండి. ఆయన అడుగుతున్నాడు నీకు ఏమి కావాలి అని అడిగితే ఆయన చెప్తున్నాడు ఏంటి తెలుసా? ఆ రెఫరెన్స్ ఉంటుంది, చదువుతారా అండి దయచేసి? ఇట్ ఈస్ 2 రాజులు 2వ అధ్యాయము 1 నుండి 13 వరకు ఉంటుంది, కానీ కింద ఉంటుంది, దయచేసి చదవండి. యు టేక్ దట్ వర్డ్. నీకు ఏమి కావాలి అంటే వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది. ఏలియా స్ట్రైట్ టు ద పాయింట్ అడుగుతున్నాడు, ఎలీషా కూడా స్ట్రైట్ టు ద పాయింట్ చెప్తున్నాడు. ఈరోజు చాలామంది నీకేం కావాలంటే చెప్పరు, మనసులో తెలుసు ఏం కావాలో. అదే మరి అదే అనుకుంటావు ఏమన్నా, సరేలే నీకు వీలవుతే ఎన్ని కోటింగ్లు కొడతారు. చెప్పా చెప్పా. ఏలియా ఏం కావాలని అడిగితే ఎలీషా ఏమంటాడు తెలుసా? నీ మీద నా అభిషేకం 2 అంతలు కావాలి. హీ ఈస్ హంబుల్ ఎనఫ్ టు సర్వ్, బట్ హీ నోస్ వాట్ హీ వాంట్స్. ఈరోజు మీకేం కావాలో తెలుసా? దేవుడు ఒకే ప్రశ్న ప్రతిసారి వేస్తాడండి. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక సార్లు వేసిన ప్రశ్న ఏంటంటే, నన్ను నీకేం చేయమంటావు? నా దగ్గర నీకేం కావాలి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? వాట్ డూ యూ వాంట్? ఈరోజు దేవుడు అదే ప్రశ్న మీకు వేస్తున్నారు. మీకేం కావాలి? ఏంటి మీ జవాబు ఏంటి? ఉద్యోగం కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, ఇంకేంటి చెప్పండి. ఇంతేనా? A wise man will never ask the final output. He will ask for the source. అదే జ్ఞాని అయిన సొలొమోను చేశాడు. నాకు ఇదివి అదివి కాదు, నాకు జ్ఞానం ఇవ్వి. జ్ఞానం ఉంటే అన్నీ ఉంటాయి. దేవుడు అన్నాడు, నువ్వు జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నీకు అన్నీ ఇస్తున్నాను, తీసుకో. ఈరోజు చాలామంది దేవుని దగ్గరకు వచ్చేది అల్పమైన వాటివి, చిన్న వాటివి, ఇంతలో కనబడి తర్వాత పోయేవి. కారు ఏంటి? 10 సంవత్సరాలు దాని వాల్యూ, దాని తర్వాత 30% కూడా దాన్ని అమ్మలేవు, దాని తర్వాత 1% కూడా పోదు, దాని తర్వాత ఎవడు కొనుక్కోడు. ఎందుకు గొడవ తెలుసా? దాని స్పేర్ పార్ట్లు దొరకో, దాన్ని రిపేర్ చేయించలేవు, దానికి పెట్టే ఖర్చుకి కొత్త కారే వస్తుంది. నీ కారుకి దండం పో, ఓరకాయ కూడా తీసుకోడు. అంతే కదా? ఈరోజు దాని కొరకు దేవుడు దేవాయువో దేవాయువో అని అడుగుతున్నావు. యు ప్లీడ్ సో మచ్. వై కాంట్ యు ఆస్క్ సంథింగ్? ఒక్క కారు ఏంటండి, 100 కార్లు కొనుక్కొచ్చండి. దేవుడు అవ్వడా? దేవునికి ఏంటి బాధ? మీరు మంచి ఇంట్లో ఉంటే దేవునికి బాధ, మీరు మంచి వాహనాలు వెళ్తే దేవునికి బాధ, మీరు మంచిగా జీవిస్తే దేవునికి బాధ? అస్సలు బాధ లేదు. నేను చెప్తున్నాను వినండి. దేవునికి బాధ ఏంటి తెలుసా? దేవుని చిత్తాన్ని చేయకుండా లోకపు విషయాల్లో పాపం చేస్తూ ఉంటే దేవునికి బాధ. పాపం చేసేటప్పుడు దేవుడు ఏడుస్తాడండి.
తన బిడ్డలు ఘనంగా జీవించి తన బిడ్డలు తన నామాన్ని మహిమపరుస్తూ అంటే దేవుడు అంటాడు, ఇంకా హెచ్చిస్తాను నిన్ను, ఎందుకంటే నిన్ను బట్టి నా నామం హెచ్చించబడుతుంది. నెవర్ థింక్ గాడ్ ఇస్ కుకెడ్, నెవర్ థింక్ గాడ్ ఇస్ నారో. దేవుడు ఏదో ఇంతే నీ జీవితం కాదు. దేవుడు అంటాడు, ఇదిగో భూమి నాది, ఆకాశం నాది, తీసుకో, ఎంత కావాలో తీసుకో, ఎవ్రీథింగ్ ఇస్ మైండ్, టేక్ వితౌట్ బౌండరీస్. దేవుడు మనుషులకి ఇచ్చినప్పుడు ఎప్పుడు బౌండరీస్ పెట్టలే. దాని తర్వాత మనుషులు నాకు ఇంతవరకే చాలు, బౌండరీస్ అనేది మనుషుడు వేసుకున్నాడు, దేవుడు వేయలే. దేవుడు వేసాడా, మనుషుడు వేసుకున్నాడా? ఇది ఈ కాంటినెంట్ దేవుడు డివైడ్ చేశాడు బైబిల్లో. ఇది భారతదేశం, ఇది ఆ దేశం, ఇది ఈ దేశం అని దేవుడు చేశాడు బైబిల్లో. దేవుడు అంటే భూమి అంతా పోండయా, మొత్తం విస్తరించండి అయ్యా, గో. యేసుప్రభు అందుకని చివరిలో సువార్తను ప్రకటించేటప్పుడు కూడా చెప్పాడు ఏంటా, గో ఇంటి ఆల్ ద వరల్డ్, సర్వ సృష్టికి భూమి అంతా వెళ్ళండి. దెర్ ఇస్ నో లిమిట్స్, దెర్ ఇస్ నో బౌండరీస్. జాన్ వెస్లీ అనే గొప్ప దైవజనుడు, ప్రవక్త, ఐ కెన్ సే అపోస్టల్, డెఫినెట్లీ మ్యాన్ ఆఫ్ గాడ్, రోషం కలిగిన వ్యక్తి. ఆయన పరిచర్య చేస్తా ఉంటే ఆ బ్రిటిష్ దేశంలో వాళ్ళకి ప్యారిష్లు ఉంటాయి. అంటే ఈ ఏరియా వీల్ది, ఈ ఏరియా వీల్ది, ఈ ఏరియా వీల్ది, ఇక్కడ వీళ్ళు నడిపించాలి, ఇక్కడ వీళ్ళు నడిపించాలి, ఇక్కడ వీళ్ళు నడిపించాలి. ఆయన అన్నారంటే, ఏయ్ నువ్వు మా ప్యారిష్లోకి వచ్చావు, నువ్వు మా ప్యారిష్లోకి వచ్చావు, నువ్వు అక్కడ మాత్రమే ఉండాలి, నువ్వు అక్కడ కాదు, ఇక్కడికి వచ్చి చేయకూడదు, నువ్వు అక్కడ మాత్రమే నీ పరిచర్య అంతా. ఆయన అన్నాడు ఏం తెలుసా, ద వరల్డ్ ఇస్ మై ప్యారిష్. నువ్వు చెప్పేది కదా నా లిమిట్, ఈ భూగోళం అంతా నా ప్యారిష్, ఈ భూగోళం అంతా నేను తిరుగుతా, ఈ భూగోళం అంతా నేను ప్రకటిస్తా, ఈ భూగోళం అంతా క్రీస్తు ప్రేమను కనబరుస్తాను. నిజ క్రైస్తవుడు కూడా అలాగ ఉంటుందండి. యూ లివ్ వితౌట్ బౌండరీస్. డెవిల్ ఇస్ ట్రైంగ్ టు ఫిట్ యూ ఇంటు ద బౌండరీ. ఇంతే నీ జీవితం, ఇంతే నీ బ్రతుకు, నువ్వు ఉండాల్సింది ఇంతే, నువ్వు చేయాల్సింది ఇంతే, నువ్వు సాధించాల్సిందంటే స్టే హియర్ ఎనఫ్. కానీ దేవుని బిడ్డ అలా కాదు, ఫ్లై హై, పక్షిరాజులాగా ఎగరాలంట, పక్షిరాజులాగా ఎగరాలంట, ఉన్నత శిఖరముల పైన జీవించాలంట. దేవుడు అలాంటి జీవితం మనం జీవించాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ ఎలీషా వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఆ మాట ఉందా, చదువుతారా? వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చున్నట్లు దయచేయమని చెప్పాను. 2 డబుల్ ఫోల్డ్ అనాయింటింగ్, డబుల్ ఫోల్డ్ అనాయింటింగ్. ఈరోజు మీకు క్లారిటీ ఉందా అండి? వాట్ డూ యూ వాంట్? మీకేం కావాలి? ఒకసారి కళ్ళు మూసుకుని చెప్పండి దేవునితో. దేవుడు అడుగుతున్నాడు, మీకు ఏం కావాలి? నాకు ఏం తెలియదు అన్నారు అనుకో, చాలా కష్టం. ఏం కావాలి? దేవుడు అడుగుతున్నాడు, వాట్ డూ యూ వాంట్? చెప్పండి. తెలియదంటే యూ డోంట్ హ్యావ్ క్లారిటీ ఇన్ లైఫ్. తెలియట్లేదంటే మీరు ఇంకా జీవితాన్ని ప్రారంభించలేదని అర్థం. దేవుని ఏం అడగాలో తెలియట్లేదంటే మీకు గురి లేదని అర్థం మీ జీవితంలో. దేవుని ఏం అడగాలని తెలియట్లేదంటే యూ డోంట్ నో వై యూఆర్ లివింగ్ ఫర్. ఎందుకు జీవిస్తున్నాను, ఎందుకు బ్రతుకుతున్నాను, ఇంకా తెలుసుకోలేదు మీరు. మీకు అది తెలియకపోతే కనీసం అతన్ని అడగండి, దేవా నన్ను ఎందుకు సృజించావో తెలియజేయ్యా, నన్ను ఎందుకు రూపించావో తెలియజేయ్యా. ద బెస్ట్ ఆన్సర్ దట్ ఐ కెన్ గివ్ ఇస్, లార్డ్ టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. నీ కొరకు ఏం చేయగలుగుతానయ్యా, నేను ఎలా జీవించగలుగుతానయ్యా నీ కొరకు? చెప్పండి, దేవునితో అడగండి, మీ సమాధానాన్ని చెప్పండి. మనం చూస్తున్నామండి, వెన్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇస్ కమింగ్, ఈజ్ ఆస్కింగ్ వాట్ డూ యూ వాంట్? ఏం కావాలి? అభిషేకం, నీకన్నా 2 అభిషేకం. నీకులాగా జీవిస్తే చాలదయ్యా, నువ్వు నీ కార్యాన్ని ముగించలేదు కానీ నేను ముగించుకుని పోనయ్యా, నేను ముగించాలి. నా పట్ల దేవుడు ఉద్దేశించిన కార్యాలన్నీ నెరవేరాలి. చెప్తామా? దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వారి మనోనేత్రాలు తెరమని వేడుకుంటాడయ్యా. నీవు వారి పట్ల ఉద్దేశించిన కార్యాలు చూడాలయ్యా, అభిషక్తులుగా వీరు జీవించాలయ్యా. దేవా వీరిపైన నీ అభిషేకం ఉండాలయ్యా. అభిషేకించబడిన వారిని బట్టి నేను స్తుతిస్తున్నాను, ఇంకొను అభిషేకించబడని వారి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఈ రోజు కూడికలో వారు అభిషేకించబడునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. లెట్ యువర్ అనాయింటింగ్ లీడ్ దెమ్ ఫాదర్. ఆశతో, వాంఛతో నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వెడవకుండా సేవించి వారికి చేయమని వేడుకుంటానయ్యా. ఇంకొన నీ ఆత్మ ద్వారా నీవే మాట్లాడమని వేడుకుంటున్నా. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మనం చూస్తున్నామండి, ఎలీషా చేసిన ప్రతి కార్యాన్ని ఏలియా చేసిన ప్రతి కార్యాన్ని ఎలీషా ఎరిగి ఉన్నాడు. కానీ
ఏలియా జీవితం అంతంలోకి చూసేటప్పటికి ఆయన కేవలం 15 కార్యాలే చేసి ముగించాడు. యూ వాజ్ ఏబుల్ టు డూ ఓన్లీ 15 గ్రేట్ థింగ్స్. ఇంకా యెహోషువపాతు రాజు యుద్ధ సమయంలో, పోరాట సమయంలో ఏం చేయాలని అర్థం కాని సమయంలో, ఎవరిని అడగాలి అని తెలియని సమయంలో, ఏలియాతో సహవాసం కలిగి ఏలియా లేడు అన్న తర్వాత ఎవరిని అడగాలి అని తెలియని సమయంలో ఏం చేశాడు తెలుసా? హీ ఎంక్వైర్డ్, ఎవరైనా ప్రవక్త ఉన్నారా? దయచేసి ఆ మాట చదువుతామండి. కింద 2 రాజులు 13వ అధ్యాయము 14వ వచనం. లెట్స్ గో హైయర్, లిటిల్ హైయర్. 3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 2 రాజులు 3వ అధ్యాయము 11వ వచనం. యెహోషువపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. ఒకడైనను ఇచ్చట లేడా అంటే నేను అనుకుంటాను ఎలీషా అప్పటికి ఇంకా ఫేమస్ కాదు. ఫేమస్ అయితే రాజుకి తెలీదా? తెలుస్తుంది కదా. కానీ ఆ రాజు అడుగుతున్నాడంట, దేవుని పక్షాన దైవజనుడు ప్రవక్త ఒక్కడైనా లేడా అంటే అక్కడ వారు ఇచ్చిన సమాధానం చూడండి. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, యెహోషువపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనము దొరుకుననుకొనెను. ఆశపడ్డాడంట. దట్ ఈస్ వెన్ హీ బికేమ్ ఫేమస్. దట్ ఈస్ వెన్ హీ స్టార్టెడ్ టు షో హూ హీ ఈస్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. అదే సమయంలో మనం చూస్తాము ఆయన జీవిత చివరికి వచ్చేటప్పటికి, ఎలీషా చివరికి వచ్చేటప్పటికి, ఇప్పుడు చదవండి 2 రాజులు 13వ అధ్యాయము 14వ వచనం చదవండి. 13వ అధ్యాయము 14వ వచనం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయూషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకో రాజు ఉన్నాడు, ఈయనకి మరణకరమైన వ్యాధి. అక్కడే ఒకసారి అవుతాం. ఈరోజు చాలామందికి ఈ ప్రశ్న వస్తుంది, సేవకులు ఎందుకు చచ్చారండి? సేవకులు ఎందుకు చస్తారండి? అరే ఎలీషా యాజకుడు ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఆయన ప్రవక్త ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎంతమందిని ఎన్ని రీతిగా మేలు చేశాడు. ఆయనకి వ్యాధి వస్తే స్వస్థత రాకపోతాం ఏంటి? See, you can never question God why. Always remember, మన జీవితంలో జరిగే కార్యాలకి మన దేవునికి ఎప్పుడు ఇందుకు అనే ప్రశ్న వేయకూడదండి. ఎలా అని అడగచ్చేమో కానీ ఇందుకు అని అడగకూడదు. ఎలా అంటే, దేవా దీంట్లోంచి ఎలా బయటికి రమ్మంటావు, ఎలాగ దీన్ని తట్టుకోమంటావు, ఎలాగ దీంతో ముందుకెళ్ళమంటావు, కానీ ఇందుకు అని అడగకూడదు. అపోస్తులైన పౌలు దగ్గర కూడా చూస్తాం, అయ్యా ఇది తీవా, ఆ రోగం ఏంటో మనకు తెలీదు, ఆ ముళ్ళు ఏంటో మనకు తెలీదు, ఆ కష్టం ఏంటో మనకు తెలీదు, తీవా ఎలా అనేది అడుగుతున్నాడు. హౌ కెన్ ఐ బీ ఫ్రీ? దేవుడు అంటున్నాడు ఒకటే, నా కృప నీకు చాలు. ఆ ముళ్ళు ఉంచుతాను, అది ఉంటుంది, ఆ రోగం ఉంటుంది, ఆ ముళ్ళు ఉంటుంది, ఆ కీడు ఉంటుంది, కానీ నా కృప నీ తోడు ఉంటుంది. ఇక్కడ ఎలీషా దగ్గర కూడా మనం చూస్తామండి, మరణకరమైన రోగము, yet he is a man of God. So never judge the man of God based on how his death or his life. దైవజనుడు మీరు అనుకున్నట్టుగా కనబడ్డు, ఆయన మీ మనిషి కాదు. ఆయన ఎవరి మనిషి? దేవుని మనిషి. దైవజనుడు ద మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని మనిషి. దేవుని ఇష్టం ఎలా పెట్టుకుంటారు? మీ పక్కనింటో దాసుల దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా ఇట్లా బట్టలు వేసుకుంటావు, మంచిగా బట్టలు వేసుకోకూడదా, ఎందుకు ఇట్లా వస్తావు, జుట్టు ఎందుకు అలాగా ఉంది అని అడుగుతారా? అలా అడుగుతూ ఊరుకుంటారా? వాళ్ళు ఓనర్లు ఏం చేస్తారు, వచ్చి వెళ్ళి మీ ఇంట్లో పని చూసుకో, నా పనుడు గురించి నీకెందుకు, నా పనుడి మీద నీకేంటి అక్కరా, నా పనుడు నా కొరకు ఉంటాడు, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. నేను పోషించుకుంటాను, నేను చూసుకుంటాను, నేను అక్కడ కలిగి ఉంటాను, నీ పని ఏదో నువ్వు చూసుకో. ఈరోజు లోకంలో కూడా ఫ్యాన్సీ ట్రెండ్ అయిపోతుందండి. ఏంటంటే క్రిటిక్స్ అంట. అఫ్కోర్స్ సినిమాలకి లోకానికి క్రిటిక్లు ఎప్పటి నుంచో ఉన్నారు,
కానీ ఈ మధ్య కాలంలో క్రిస్టియన్ క్రిటిక్స్ అనే టైటిల్ స్టార్ట్ అయిందంట. ఏంది? క్రిస్టియన్ క్రిటిక్సా? దేవుని వాక్యం గద్దించి అంటుంది కానీ క్రిటిక్ చేయమని చెప్తుందా? వాట్ ఈస్ క్రిటిక్? విమర్శకులు. ఇది లోపం, అది లోపం, ఇది లోపం, అది లోపం, ఇది తప్పు, అది తప్పు, అది చెప్తారంట. తప్పు లేనివాడు ఎవడన్నా ఉన్నాడా అండి? లోపం లేనివాడు ఎవడన్నా ఉన్నాడా అండి? యేసు ప్రభువే చెప్పాడు, పాపాత్మురాలైన స్త్రీ ఆయన ముందుకు వచ్చినప్పుడు రాళ్ళు తీసి కొడతానంటే ఏమన్నాడు యేసు ప్రభు? చెప్పండి, గట్టిగా చెప్పండి. మీలో పాపము లేనివాడు మొదట రాయి కొట్టు. పాపం లేదా కొట్టు, నీలో లోపం లేదా కొట్టు, నువ్వు సరిగా ఉన్నావా కొట్టు. ఈరోజు వారు సరిగా ఉండరంట, కానీ వారు ఇతరుల గురించి చెప్తారంట. అది సమూహ సేవ అంట. దేవుని సేవ ఎప్పుడు సమూహ సేవతో కలవదు, సమూహ సేవ ఎప్పుడు దేవుని సేవగా మారదు. జ్ఞాపకం పెట్టుకోండి. అండ్ గాడ్ విల్ నెవర్ ఎంకరేజ్ దెమ్. దేవుడు ఆ రోజు అట్లే అడుగుతాడు. ఎందుకంటే ఆయన చెప్పిన ఉపమానంలో కూడా ఒక ఉపమానం ఉంది, మనం దాన్ని ధ్యానించాం, లైవ్లో ధ్యానించాం. ఆయన తగిన సమయంలో తిరిగి వచ్చినప్పుడు ఆయన దాసుడు ఎవరైతే తగిన సమయంలో తగిన ఆహారాన్ని అనుగ్రహిస్తూ తన ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాడో ఆయన మంచి దాసుడు అంటాడు. కానీ అదే సమయంలో తను వచ్చి చూసేటప్పుడు తిని తాగి పక్కనున్నవాడి పక్క దాసుడితో గొడవలు పెట్టుకుంటా ఉంటే స్మిటన్ అన్న మాట ఉంటుంది. ఆ స్మిటన్ అన్న మాట రిపీటెడ్ బ్లోస్ అని గ్రీకులో ఉంటుంది. అంటే మరలా ఊతామంట. ఈరోజు తిట్టేటప్పుడు చూడండి ఏమొస్తుంది నోట్లో, గాలి రాకుండా మాట్లాడని చూద్దాం. లంగ్స్లో గాలి లేకపోతే మాట వస్తా. తిట్టేటప్పుడు ఏంటి, ఉన్న గాలంతా సో గ్రీకులో ఆ మాటకు అక్కడ రాయబడింది ఏంటంటే తిట్టుకుంటా దూషించుకుంటా ఉండేవాడంట. అలాంటి వారిని చూసేటప్పుడు అగ్నిలో వేసి కాల్చేస్తాడంట దేవుడు. నెవర్ క్రిటిక్ ఎనీబడి అంటిల్ యు ఆర్ రైట్ ఇన్ దట్ ఏరియా. యు ఆల్వేస్ అండర్స్టాండ్. గద్దింపు అనేది వేరు. గద్దింపు ఎలా చేయాలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. వారు గద్దించారంట. వారి పబ్లిక్కి ఈ మనిషి తప్పో. కొంతమంది తయారయ్యారండి, ప్రతి ఒక్కరు తప్పే అంటే ఇంక మంచోడు ఎవరు లేడు, ఇంక సేవ అనేది జరగకూడదు, ప్రతి ఒక్కరు తప్పే. ఈరోజు చాలామంది ఆలయానికి వెళ్ళే వారు కూడా అలాగే వస్తారు. మీలో ఇక్కడ ఎవరన్నా అలా ఉన్నారో అని తెలియదు, లార్డ్ చర్చ్లో అలా ఉండరని నమ్ముతున్నాను, దేవునికి ప్రార్థన చేస్తున్నా. వాళ్ళు ఏం చేస్తారు, మార్కులు వేస్తారు. ఈ ప్రసంగం బాగా చెప్పాడు, అది ఎందుకు అట్లా చెప్పాడు, ఇట్లా చెప్పడచ్చు కదా, అది ఎందుకు అట్లా ఉన్నాడు, ఎందుకు అట్లా అట్లుంది, ఇది ఇట్లుంది. మీ పని ఏంటి? వచ్చారా, ఆరాధించుకున్నారా, దేవుడు మాట్లాడితే దేవునితో మాట్లాడారా, ప్రతిస్పందన మిమ్మల్ని సమర్పించుకున్నారా, వెళ్ళారా, అంతే కదా. మీ పని అంతవరకే కదా. లేదు మీరు విమర్శిస్తాను, నేను బాధ్యత కలిగి ఉంటానంటే కమ్ ఇన్ టు ద బోర్డ్, ప్లీజ్ కమ్ ఇన్ టు ద బోర్డ్. వీ హ్యావ్ ఎల్డర్స్, వీ హ్యావ్ అషరర్స్, వీ హ్యావ్ ద టీమ్. రండి. అబ్బా రా, నా టైం లేదు. మరి ఎందుకు మాట్లాడతాం టైం ఉన్నవాడు పని చేయొచ్చు కదా. అబ్బాబ్బాబ్బా ఇది ఎందుకు ఇట్టేసావు, అది కూడా లేకపోతే ఏం చేసి ఉంటావు. ఎంత కష్టపడి వేసాం తెలుసా, ఎన్నిసార్లు కట్టాం తెలుసా. రెడీ టు క్రిటిక్, బీ వెరీ కేర్ఫుల్. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుందండి, ప్రతి వాడు తన దేహముతో జరిగించే కార్యాన్ని బట్టి లెక్కప్ప చెప్పాలి. తన దేహముతో జరిగించే కార్యాన్ని బట్టి, ఇంకోటి దేహంతో జరిగించిన కార్యాన్ని బట్టి మీరు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు మిమ్మల్ని అడగడం. దేవుడు మిమ్మల్ని ఒక కాపరిగా చేస్తే ఆ కాపరి ఆ మందల గురించి లెక్కప్ప చెప్పాలి. మీరు కాపరి కాని ఎడల ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆ కాపరిని దేవుడు తెలుసుకుంటాడు. అనేక సార్లు దేవునికి విరోధంగా జీవించిన వారు, దేవుని దృష్టిలో పాపం చేసిన వారు, దేవునికి అన్యాయం చేసిన వారిని కూడా దేవుడు ఓర్చుకున్నాడండి. కారణం ఏంటి తెలుసా, మంద పాడవకూడదని. ఈరోజు కూడా చెప్తాను, కొంతమంది సేవకుల జీవితాలను బాగా ఎరిగిన తర్వాత కూడా వారు చేసిన పనులు చూస్తే దేవుడు ఇంకొన బలంగా వాడుకుంటున్నాడు. ఎందుకు తెలుసా, వారిని బట్టి కాదు, విశ్వాసంతో కొడుతున్నారు చూడండి, మిమ్మల్ని బట్టి. అందుకనే మరి వారి సంగతి ఏంటండి, న్యాయ తీర్పు రోజున అంటారంట, దేవా నీ నామంలో మేము దయ్యాలు పారదోలలేదా, అద్భుతాలు చేయలేదా, స్వస్థపరచలేదా, నీ నామంలో చేశా కదా. అవును, నా నామం మహిమ కొరకు నేను చేయించుకున్నా, కానీ నువ్వెవరో నాకు తెలియదు. అది దేవుడు తేల్చుకుంటాడండి. ఈరోజు మనము దేవుని పిలుపుకి సమర్పించుకుని
వాట్ వీ డూ ద బెస్ట్ మ్యాటర్స్, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. మనం ఏది చేయగలుగుతామో అది ముఖ్యం, అది ముఖ్యం. పరిపూర్ణుడు క్రీస్తు స్వరూపంలోకి దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. మన అనుదినము చెక్కబడాలంటే చెక్కబడుతున్నామంట. చెక్కబడిన తర్వాత నేను నమ్ముతానండి, వన్స్ యు ఆర్ డన్ యూ విల్ నాట్ బీ ఆన్ దిస్ ఎర్త్. నేను ఎప్పుడు అంటాను, నాకు కొంతమంది స్నేహితులు అంతే దేవుని బిడ్డలు ఆత్మీయులు నాతో చెప్పేటప్పుడు ఇలా చేస్తాను అంటే, అవును కొన్నిసార్లు అనవసరంగా మాట్లాడానేమో, కొన్నిసార్లు అనవసరంగా చేసానేమో, కొన్నిసార్లు అనవసరంగా పలికేమో, చెక్కబడుతున్నానులే, చెక్కుంటానులే. ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. పాయింట్ ఏంటంటే అనుదినం మనం చెక్కబడాలండి. శిల్పి నీవయ్యా, శిలని నేనయ్యా, నన్ను చెక్కయ్యా. చెక్కిన తర్వాత మనం ఇక్కడ ఉండాల్సిన అస్సలు అవసరం లేదు, నేను నమ్ముతా. అందుకని అపోస్తులైన పౌలు అంటాడు ఏంటి తెలుసా, నా పరుగుని నేను కడముట్టించి తినే, ఇంకా నాకు ఇక్కడ పని లేదు. నా పరుగు అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండాల్సింది ఏంటి, నేను చెక్కబడిన తర్వాత క్రీస్తు యేసు స్వరూపంలోకి నేను చెక్కబడిన తర్వాత నాకు ఇంకేం పని ఉంది ఇక్కడ, నేను వెళ్ళొస్తా. ఐ విల్ గో ఇన్ ద గ్రాండ్ ఎంట్రీ. హైయెస్ట్ పొజిషన్ ఏంటంటే హతసాక్షి. నేను హతసాక్షిగానే వెళ్తాను పరలోకంలోకి. ఎందుకంటే అప్పుడు నాకు సింహాసనం ఉంటుంది, లేకపోతే నాకు సింహాసనం ఉండదు. ఐ విల్ బీ ఇన్ ద ప్రివిలేజ్ థ్రోన్. ఈరోజు మన జీవితంలో అర్థం చేసుకోవాలండి, దేవుని పిలుపు ఉన్నతమైంది. దేవుడు మన జీవితంలో ఉద్దేశించిన కార్యాలను నెరవేరుస్తానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఏలియా విషయంలో అయితే దేవుడు తన పట్ల ఉద్దేశించిన కార్యం ఆయన నెరవేర్చలేదు. ఇట్ వాజ్ ఇన్కంప్లీట్. అందుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ విషయంలో దేవుడిని ఎంతో స్తుతిస్తానండి. ఏలియాని చంపలేదు తెలుసా, ఏలియా చావలేదు, ఏలియా శవం లేదు, ఏలియా మరణించలేదు. వాట్ హ్యాపెండ్? దేవుడు విల్ అగ్ని రథాలు వచ్చి ఆయన ఎత్తుకుని పోయిందంట. ఒకసారి ఆ వాక్యం చదువుతారా? పైన ఉంది ఆ రెఫరెన్స్, నేను ఇందాక ఇచ్చిన రెఫరెన్స్లో ఉంటుంది. మనం చూస్తాము అగ్ని రథాలు వచ్చి ఏలియాని కొనిపోతుంది. హీ నెవర్ ఫినిష్డ్ హిస్ పర్పస్, గాడ్ నెవర్ ఫినిష్డ్ హిస్ ఎండ్. మోషే విషయంలో అయితే ఆయన పని అయిపోయింది. దేవుడు అన్నాడు, నేనే సమాధి చేస్తా, నీ పని నేనే ముగిస్తా. అందుకని మోషే అప్పుడు వచ్చాడు సాతానుడు, అవిధేయుడయ్యాడు కదా. దేర్ వాజ్ అ ఫైట్ దేర్ వాజ్ అ బ్యాటిల్. మికాయేలుకి లూసిఫర్కి యుద్ధం జరిగినట్టుగా కనబడుతుంది అక్కడ. ద లార్డ్ రిబ్యూక్స్ యూ. కానీ ఇక్కడ ఇట్ ఈస్ డిఫరెంట్. దేవుడు అంటాడు, నువ్వు చావకూడదు, చావు, నీతో పని అవ్వలేదు, ఇంకా నీ పని ఇంకా అవ్వలే, నేను నీ పట్ల ఉద్దేశించి ఇంకా ముగించలే, నేను నీ పట్ల గొప్ప పని కలిగి ఉన్నాను. అది ఏంటో నేను చెప్తానండి. వీ జస్ట్ బిలీవ్ దట్ ఇట్ ఇస్. చదువుతారా? వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుకొనుచుండగా, ఒకసారి రెఫరెన్స్ కూడా చెప్పండి. రెండో రాజుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. ఇశ్రాయేలుకి రథమును రౌతులు, ద లీడర్, ద వారియర్, ద ఫైటర్ నువ్వేనయ్యా. ఎలీషా చూడండి, ఏలియా చూడండి. ఏలియాకి ఎలీషా ఎవరో తెలుసు, కానీ ఎలీషాకి ఎలీషా ఎవరో తెలియలే. కానీ ఎలీషా ఆశపడింది అభిషేకం. యాక్చువల్గా ఆశపడిన తర్వాత ఈ లోకంలో ఉన్నవారైతే ఏం చేస్తారు అనుకుని చూడండి. మీరు ఉద్యోగం చేస్తున్న స్థలంలో గాడ్ ఫోర్బిడ్ జరగకూడదు. జస్ట్ ఒక ఉదాహరణ చెప్తున్నా. గొప్ప కంపెనీ జిఎం మీ దగ్గరకు వచ్చి, నేను పోయిన తర్వాత ఈ కంపెనీ నీకు ఇచ్చేస్తున్నా, నీకేం కావాలి, ఎంత కావాలి అని అడుగుతున్నాడు. మీరు అడగాల్సిందంతా అడిగేశారు, నీకు ఉన్న మొత్తం నాకే కావాలన్నారు, ఓకే అనేసాడు. దాని తర్వాత మీ ఆశ ఎలాగ ఉంటుంది? వాస్తవం చెప్పండి, ఎప్పుడు పోతాడా, ఎప్పుడు నేను వస్తానా? ఆ మాట అయిన రోజు నుంచి మనందరికి ఎలాగ ఉంటుంది? ప్రతి ఒక్కటి ముందరే నేను ఎవరు తెలుసా,
నెక్స్ట్ జిఎంని, నేను ఎవరిని తెలుసా, నెక్స్ట్ నాది. ఇక్కడ ఏలియా తర్వాత ఏలియా వెళ్ళిపోతున్నాడని తెలుసు, ఏలియా వెళ్ళిపోతున్నాడని చెప్పాడు, ఏం కావాలో అడిగాడు. కానీ ఆయన వెళ్ళిపోయే సమయంలో ఏమంటున్నాడు తెలుసా, అగ్ని వచ్చి వారిని వేడి చేసేటప్పుడు, అగ్ని ఎప్పుడు ప్రత్యేకపరుస్తుందండి, అగ్ని వేరు చేసేటప్పుడు ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలుకి గతి నువ్వే కదయ్యా. కానీ దేవుని తలపై ఏంటి తెలుసా, ఏలియా చేయలేని కార్యం ఎలీషా నువ్వు చేయబోతున్నావు. ఎలీషా నీకు తెలీదు, నువ్వు అల్పుడు అనుకుంటున్నావు. ఎలీషా నీకు తెలీదు, నువ్వు చేతకాన్ని అనుకుంటున్నావు. ఎలీషా నువ్వు అనుకుంటున్నావు నువ్వు అన్నీ కోల్పోయావు అనుకుంటున్నావు. ఎలీషా నువ్వు అనుకుంటున్నావు నువ్వు కేవలం చిన్న పనులు చేసేవాడు అనుకుంటున్నావు. ఎలీషా నువ్వు అనుకుంటున్నావు కేవలం నీళ్ళు వేసేవాడు అనుకుంటున్నావు. అయ్యా నో 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 నో, నువ్వు ఆశపడిన రీతిగా రెండంతల అభిషేకం నీ పైన ఉంచుతాను. ఏలియా ముగించలేని కార్యాలు నీ ద్వారంగా చేయిస్తాను. ఏలియాకి మించిన కార్యాలు నీ ద్వారంగా చేయిస్తాను. చేయించాడండి దేవుడు. మనం చూస్తున్నాము, ఏలియా ఎత్తబడ్డాడు, ఎలీషా విడబడ్డాడు. కానీ అదే సమయంలో వాళ్ళిద్దరు బాండింగ్ చూడండి. ఆయన కేక వేస్తున్నాడు, ఏంటి తెలుసా, నా తండ్రి నా తండ్రి, నా యజమాని నా యజమాని కాదు, నా బాస్ కాదు, నా తండ్రి. లుక్ ఎట్ దట్ ఇంటిమెసీ, లుక్ ఎట్ దట్ బాండింగ్. అంటే ఒక వ్యక్తిని తండ్రి అని పిలవగలుగుతున్నాడంటే ఆ బిడ్డను బట్టి, అంటే పిలిచే వ్యక్తి బట్టి ఘనత, లేకపోతే తండ్రిగా జీవించిన వ్యక్తిని బట్టి ఘనత. నేను అంటాను, తండ్రిగా ప్రేమను చూపించాడు కాబట్టి, తండ్రిగా గద్దించాడు కాబట్టి, తండ్రిగా మార్గదర్శనాలు తెలియజేశాడు కాబట్టి, తండ్రిగా విజ్డమ్ని పంచుకున్నాడు కాబట్టి, తండ్రిగా ఏమి చేయాలి ఏం చేయకూడదు తెలియజేశాడు కాబట్టి, ఒక మంచి తండ్రి బిడ్డకి అన్నీ తెలియజేస్తాడండి. ఒక మంచి తండ్రి బిడ్డకి ఎలా జీవించాలో నేర్పిస్తాడండి. ఒక మంచి తండ్రి బిడ్డకి తన పోషణ కావాల్సిన కొరకు ప్రయాసపడతాడండి. ఒక మంచి తండ్రి బిడ్డకి అన్ని సమకూరుస్తాడండి. ఒక మంచి తండ్రి బిడ్డ ఆనందంగా బ్రతికేలా చూస్తాడండి. ఒక మంచి తండ్రి బిడ్డ తప్పు చేస్తే శిక్షిస్తాడు, కొడతాడు, దండిస్తాడు, కానీ ఆ బిడ్డ మేలు కొరకు చేస్తాడు. హీ షోడ్ దట్ లవ్. ఎందుకంటే ఇందా నుంచి చెప్తున్నాను, ఏలియాకు తెలుసు ఎలీషా ఎవరో, ఏలియాకు తెలుసు ఎలీషా ఏమవబోతున్నాడు, ఏలియాకు తెలుసు నెక్స్ట్ ఏంటి, వాట్ మైటీ థింగ్ గాడ్ ఇస్ గోనా డూ త్రూ ఎలీషా. నేను అనుకుంటాను, ఏలియా ఎలీషాని ఒక దైవజనుడిగానే చూసుంటాడు. ఆయన చేతుల మీద నీళ్ళేసినా కూడా తగ్గించుకోవాల్సింది నువ్వయ్యా, ఎందుకంటే రేపు నువ్వు గొప్ప దైవజనుడు అయ్యా, నువ్వు నాకు మించిన కార్యాలు చేస్తావయ్యా, నువ్వు నాకన్నా ఉన్నతమైనగా జీవిస్తావయ్యా. యూ విల్ బి మచ్ మోర్ అనాయింటెడ్ దెన్ మీ, యూ విల్ డూ మచ్ మోర్ గ్రేట్ వర్క్ ఫర్ మీ, వర్క్ ఫర్ గాడ్. మనం చూస్తామండి, ఏలియా జీవితంలో ఏలియా కార్యాలు సంపూర్ణపరచినప్పుడు దేవుడు అలాగనే తీసుకున్నాడండి. ఏలియా ఎంత గొప్ప దైవజనుడు అంటే, యేసు ప్రభు ఆ కొండపైన ప్రార్థన చేస్తా రూపాంతరము పొందినప్పుడు ఎవరిద్దరు వచ్చారు చెప్పండి? మోషే, ఏలియా. వారిద్దరిని ఎవరు తీసుకున్నారు? దేవుడు నేరే తీసుకున్నారు. దేవుని దృష్టిలో వీళ్ళిద్దరు గొప్పవాళ్ళే. మోషే ద నెంబర్ 1 లీడర్, ఏలియా ద నెంబర్ 1 ప్రాఫిట్. ఇద్దరు నిలిచి ఉన్నారు. ఇంకోటి అనుకుంటాను నేను, మోషే ఆజ్ఞలు, ఏలియా శక్తి బలము క్రియ. ఇట్ ఈస్ ద వర్డ్ స్పోకెన్. వీరిద్దరు నిలబడి ఉన్నారు. అదే సమయంలో అనేక మంది నమ్ముతారు, కుడ్ బీ ట్రూ, వీ డోంట్ నో. అంచె దినాల్లో దేవుని రాకడ సమయంలో ఇద్దరు ప్రవక్తలు వస్తారంట. ఒకరు మాత్రం షూర్, ఎవరంటారంటే ఏలియా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన చావలేదు కదా, ఆయన సజీవుడిగానే వెళ్ళాడు కదా. వెన్ హీ కమ్స్, రోషము కలిగిన కార్యాలు వారు చేస్తారంట. రోషం కలిగిన వ్యక్తి ఎవరంటే ఏలియా కదా. నేను ఊహించుకుంటున్నాను ఏంటంటే, ఏలియా అనుకున్నాను అంటాడు, ఛా, యెజబెల్ మాటను విని నేను ఓడిపోయినా, యెజబెల్ మాట విని నేను చేయలేనా, యెజబెల్ మాట విని నేను ఈ భూమిని విడిచానా, దేవా ఇంకొక అవకాశం అవ్వయా చూపిస్తాను, ఇంకొక అవకాశం అవ్వయా చేసి చూపిస్తాను, ఇంకొకసారి పెట్టాయా నన్ను ఏం చేయాలో చేస్తాను. ఆశ మండి ఉంటుంది. నేను అనుకుంటున్నాను, ఇట్స్ మై ఒపీనియన్. దేవుడు తెస్తా, నా రాకడ ముందు నేను దింపుతా. రోషం కలిగిన వారు కావాలి, నీకు మించిన రోషం నేను ఎక్కడ చూడలేదు ఏలియా, నిన్నే దింపుతా. యూ విల్ కమ్ డౌన్, యూ విల్ షో టు మీ,
నేను ఎందుకు ఆయన వస్తాననుకుంటాను? మోషే ఏలియా ఎలాగ యేసు ప్రభు దగ్గర కనబడ్డారో వారిద్దరు మరలా దిగచ్చేమో గొప్ప కార్యాలు చేస్తానికి. మోషే ఐగుప్తులో చేసిన కార్యంలో చరిత్రలో ఎవరు చేయలేదు, ఎప్పుడు చూడలేదండి. అంచెదనంలో ఉందంట. 2 ప్రవక్తలు దిగుతారు, గ్రేట్ విట్నెసెస్, 2 విట్నెసెస్. ప్రపంచం మొత్తం చూస్తుందంట. ప్రపంచం మొత్తం వారు చేసే కార్యాలు చూస్తుందంట. వారు చేసిన కార్యాలు చేసే చంపేస్తారంట. అయ్యో చచ్చిపోయారని ప్రపంచం మొత్తం, అయ్యో కాదు చచ్చిపోయారని ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేస్తుందంట, ఆనందిస్తూ ఉంటుందంట. ఆనందిస్తూ ఉండేటప్పుడే లెగుస్తారంట ఇద్దరు. ఎవరు చంపలేరు దేవుని జనాన్ని. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? దేవుడు ప్రారంభించిన కార్యాలను ఎవ్వరు ఆపలేరు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? దేవుడు ఉద్దేశించేది ఎవ్వరు ఆపలేరండి. నో బడీ కెన్ స్టాప్ వాట్ గాడ్ హెస్ ప్లాన్డ్ ఫర్ యూ. శత్రువు పన్నాగం పడి ఉండొచ్చు, మనుషుల్ని ప్రేరేపణ ఉండొచ్చు, మనుషులు గుప్పంతా రెడీగా ఉండొచ్చు, బట్ నథింగ్ కెన్ స్టాప్ వాట్ గాడ్ హెస్ ప్లాన్డ్ ఫర్ యూ. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదో. కానీ ఎలీషా దగ్గరకు వస్తే ఏలియా వెళ్ళిపోయాడు, ఎలీషా ఉన్నాడు. అనేక కాలం మౌనంగా ఉన్నాడు. దాని తర్వాత రాజు అడిగిన తర్వాత కనబడుతున్నాడు. దాని తర్వాత పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు. ఆ ఎలీషా చివరి ప్రాయంలోకి వచ్చేటప్పటికి 2 అంతల అభిషేకం అన్నాడు. 15 కార్యాలు, గొప్ప కార్యాలు జరిగాయి. 2 అంతలు అనేటప్పుడు 8 అంతే, 2 అంతలు ఎంత? 16, 16, 15 వచ్చిన తర్వాత ఆ రాజు పిలిచి చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు చదివాం మనము 13th chapter, 2 Kings 13th chapter, 14th verse. అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇజ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే కదా అని ఏడ్చెను. ఈ మాట ఎక్కడ విన్నట్టుంది కదా? ఎక్కడ విన్నట్టుంది? యు సీ అగైన్ దేర్ ఇస్ అ ట్రాన్స్ఫర్స్. ఏలియా దగ్గర నుండి ఎలీషాకి వెళ్తుంది ట్రాన్స్ఫర్. ఎలీషా అనుకున్నాడు ఇశ్రాయేలీలకి రథాలు రౌతు నువ్వే కదా. ఇక్కడ అదే మళ్ళీ ట్రాన్స్ఫర్. ఎలీషా వెళ్ళే సమయం వచ్చింది. ఎలీషా ఈ రాజుకి ఆ ట్రాన్స్ఫర్ చేద్దామని చూస్తున్నాడు. అనాయింటింగ్ ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన ట్రాన్స్ఫర్ చేద్దామని వచ్చేటప్పుడు ఈయన అంటున్నాడు, నా తండ్రి, నా తండ్రి. ఆ మాట ఆగండి, నా తండ్రి దగ్గర ఆగుదాం. ఈరోజు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలండి. మన కుటుంబంలో, మన బిడ్డల్లో, మన దగ్గర ఉన్న వారి దగ్గర వాట్ వి ఇంప్లిమెంట్ ఈజ్ వాట్ దే విల్ ఇంప్లిమెంట్. అర్థమవుతుందా? మీరు మంచి విత్తనాలు వెత్తండి, వారు ఇంకోటి జీవితంలో మంచి విత్తనాలు విత్తుతారు. సింప్లిఫై చేసి చెప్పమంటారా? మీరు ఎవరికైనా ఇచ్చే మనసు నేర్పించండి. మీ బిడ్డలకి ఇచ్చే మనసు నేర్పించండి, వాళ్ళు ఇచ్చే మనసు కలిగి ఉంటారు. మీరు రే వద్దురా, రే 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 వద్దురా, ఏ వద్దురా, ఎప్పటికైనా ఇస్తారా వాళ్ళు? రేపు వాళ్ళు కూడా రే వద్దురా. పిసి కొట్టేదన్నమంతా అది బుద్ధుల్లో రాదంట. చాలామంది బుద్ధులు అనుకుంటారు, నేర్పకంలో వస్తుందంట, నేర్పించే దాంట్లో వస్తుందంట. ఎందుకంటే బుద్ధితో చూస్తే ప్రతి మానవుడు నేను ఇవ్వననే అంటాడు, ప్రతి మానవుడు నానే అంటాడు. ఏ పిల్లలన్నా చూడండి నాకే కావాలంటారు. కానీ ట్రైనింగ్ సపరేట్గా ఇస్తారంట పిల్లలకి. ఏంటి తెలుసా? ఇవ్వి షేరింగ్ ఇస్ కేరింగ్. ఈరోజు స్కూల్లో అదే కదా, షేరింగ్ ఇస్ కేరింగ్. కేర్ ఈచ్ అదర్, సో షేర్ టు ఈచ్ అదర్. కానీ ఈరోజు ఎంతోమంది యూ సో ద బ్యాడ్ అండ్ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు బీ గుడ్. మీ పిల్లల జీవితంలో, మీరు ఇతరుల జీవితంలో, మీరు పనులు చేస్తున్న వారి జీవితంలో, మీ కింద ఉన్న వారి జీవితంలో వాట్ ఆర్ యూ సోయింగ్? వెరీ ఇంపార్టెంట్. నేను అనుకుంటాను ఏలియా ఎలీషా పట్ల ఉన్న విధానాన్ని బట్టి ఎలాగైతే తండ్రిని పిలిచాడో, ఐ బిలీవ్ ఈయన కూడా ఆ రాజుకి అలాగ ఉన్నాడు అనమాట. లైక్ ఎ మెంటర్, అక్కర కలిగిన వ్యక్తిగా, గద్దించే వ్యక్తిగా, సరిదిద్దే వ్యక్తిగా, నడిపించే వ్యక్తిగా. నేర్పించాడు కానీ స్వభావం ఇతరుది ఒకటే ఉందా? కాదు. ఎలీషా స్వభావమే ఆ రాజు కలిగి ఉంటే ఎలీషాకి 2 అంతలు చేసి ఉండొచ్చండి కదా. ఎలీషాకి 2 అంతలు ఎంత? 32 అద్భుత కార్యాలు చేసి ఉండొచ్చు, క్యారింగ్ దట్ మ్యాంటిల్. కానీ అక్కడ చూడండి, ఒకసారి చదువుదామండి.
కంటిన్యూ దట్ వర్స్ ప్లీజ్. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇజ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యిని వింటి మీద ఉంచునప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి, ఇక్కడ చూడండి, దేర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ అనాయింటింగ్. తన చేతులు రాజు చేతుల మీద వేసి తూర్పు వైపునున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణమును వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతుల్లో నుండి మిమ్మును రక్షించు బాణము. సిరియనులు నాశనమగునట్లు నీవు ఆఫెకులో వారిని హతము చేయుదు అని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇజ్రాయేలు రాజుతో నేలను కొట్టుమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి, ఆగండి, ఇక్కడ చేయి పెట్టి వేయించాడు, ఇది దేవుడు మీకు ఇచ్చే రక్షణ జయము. దాని తర్వాత అంటున్నాడు, నువ్వు కింద కొట్టయ్యా అంటున్నాడు. కొట్టయ్యా, తీసుకో, ఏం కావాలో తీసుకో, నువ్వు ఎంత కొడతావో అంత నీది, తీసుకో అంటే ఏం చేశాడో చూడండి. అంతటా అతడు ఇజ్రాయేలు రాజుతో నేలను కొట్టుమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. ముమ్మారు కొట్టే, చాలే. ఈరోజు చాలా మంది అభిషేకం లేక కాదు, చేస్తాను మనసు లేక. చాలే, ఇంత పని చాలు, ఇంత జీవితం చాలు, ఇంత సేవ చాలు, ఈ కుటుంబం చాలు, ఈ స్థాయి చాలు, దేవుని కొరకు ఈ భక్తి చాలు. చచ్చే వ్యక్తికి కోపం తెప్పిస్తాం చాలా కష్టం అండి, అవును కదా? రోగంతో ముఖ్యంగా ఒక వ్యక్తి చస్తున్నాడంటే ఎలా ఉంటుంది ఆ వ్యక్తి పరిస్థితి? చచ్చిపోబోతున్నాడు, అలాంటి వ్యక్తి కోపం వస్తాం కష్టమా కదా? కానీ ఈయన చేసిన పనికి చచ్చే వ్యక్తి కోపం వచ్చిందంట. చదవండి అక్కడ మాట. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల పోయా, కనీసం 5 సార్లను 6 సార్లను కొట్టుంటే సిరియనులు నాశనమగు వరకు మొత్తానికి నాశనం అయి ఉండేవారయ్యా. నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులు ఓడించేదవని చెప్పాను. You see, when he's giving the opportunities, he lost the opportunities. ఈరోజు మీ బద్ధకం, మీ అజాగ్రత్త, ఇది చాలే అన్న మనస్సు, is it making you lose your opportunities? ఈరోజు దేవుడు ఒకటే తెలియజేస్తున్నాడండి, ఈ రోజు నుండి మొదలుకొని మీరు మాత్రం దేవుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకుంటే, నెక్స్ట్ ఇయర్ బై నౌ ఐ విల్ అగైన్ హ్యావ్ మీటింగ్స్, అగైన్ హ్యావ్ వర్షిప్. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ లాస్ట్ ఫేజ్లోకి వచ్చేటప్పుడు జూలై ఇస్ రీబర్త్ ఫర్ మీ. ప్రతిసారి న్యూ బర్త్ ఎక్స్పీరియన్స్, న్యూ డెస్టినీస్, న్యూ పర్పస్, న్యూ మినిస్ట్రీ, న్యూ ఎక్స్పాన్షన్. ప్రతిసారి చెప్తాను నేను. ఇదే జూలై మంత్లోనే in 2017 God said, I'm using in a new way, go worship Jesus concert. July 8th ఇక్కడ జరిగింది హైదరాబాద్లో. I never thought I'll come to Hyderabad. ఈజీ యాక్సెసిబిలిటీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అని. అదే జూలైలో దేవుడు నా జీవితాన్ని తలకిందులు చేశాడు, తారుమారు చేశాడు. ఆఫ్టర్ దట్ కాన్సర్ట్ బద్దలు కొట్టబడ్డా, వెర్ర కొట్టబడ్డా, కానీ నాకు అర్థం కాలేదు దేవుడు నన్ను విత్తనంగా నాటాడని. నా జీవితం ఏంటి అంధకారం అయిపోయింది, ఏంటి ఏం కనబడతలేదని. స్టార్టెడ్ న్యూ. సంవత్సరం లోపు విత్ ఇన్ అన్ ఇయర్ ఐ స్టార్టెడ్ టు సీ ద రూట్స్ కికింగ్ ఇన్. వేర్లు మాగా వెళ్తాం, సేవ ప్రారంభిస్తాం. చూసా వర్షిప్ నైట్స్ని ప్రారంభించాం. నెక్స్ట్ జూలై 2018 జూలై దేవుడు ఏం చేశాడంటే, నేను ఎప్పుడన్నా నేను ఆలయంలో పెట్టను, నాకు ఆలయం ముద్ర బాబు, నేను చేయలేను, నాకు గొడవ, నాకు అయ్యో నేను తేల్చలేను, ఇవన్నీ నాకు వద్దు. మీటింగ్ చేసుకున్నామా, ప్యాక్ చేసుకుని పోయామా, మనకు గాలి లేదు, వదిలే. సువార్త చెప్పినాను, వెళ్ళిపోయాడు, నాకు గొడవ లేదు. ఈ మందనం పోషిస్తామంట చాలా కష్టం, నేను చేయలేను బాబోయ్. దేవుడు అన్నాడు, నువ్వు చేయాల్సిందే. 2018 జూలై దేవుడు ఉపవాసం 3 రోజులు ఉపవాసం ఉండి, నేను మా టీం అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, యూ షల్ బిల్డ్ మై చర్చ్. ఐఎమ్ యూజింగ్ యూ టు స్టార్ట్ ద లార్డ్స్ చర్చ్. పేరు ఆయనే ఇచ్చాడు. దేవుని ఆలయంలోకి వస్తారు అన్నప్పుడు ఇంకా దేవుని ఆలయం, ఇంకేంటి లార్డ్స్ చర్చ్, ఇంకేం పెడతాం?
స్ట్రైట్ ద వే వి స్టార్టెడ్. జూలై మాకు ప్రార్థన సిద్ధపాటు, న్యూ బర్త్. ఆగస్ట్ వి స్టార్టెడ్ ది చర్చ్. 2018 స్టార్ట్ చేసాం. 2019 న్యూ లెవెల్స్, న్యూ స్టాండర్డ్. 2020 లాక్డౌన్ అయిపోతుంది అనుకుంటా. నో మినిస్ట్రీ 4 కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పాన్షన్. 2021 హియర్ వి ఆర్. దేవుడు ఒకటే వాగ్దానం చేశాడు, ఈ సంవత్సరంలో 7 అంతలుగా ఇది చేయబోతున్నానని. 7 times ఈజ్ గోనా బ్లెస్. దేవుడు ఒక వాగ్దానం చేశాడండి. ఆయన వాగ్దానం చేసినన్ని మా జీవితంలో ఈ సేవలో నెరవేరుతాం. మేము అక్షరాలు చూసాం, ఎవ్రీథింగ్. అందుకని మా ధైర్యం అంతా ఆయన మాట మీదే, మా మీద కాదు. చాలామంది అంటారు చేసిన తర్వాత చెప్పచ్చు కదా, ముందే ఎందుకు చెప్పేస్తాం, చేయలేకపోతే మళ్ళీ కష్టం అవుతుంది కదా. నేను ధైర్యంగా చెప్తాను ఏంటంటే, ఇంతవరకు దేవుడు నాకు తెలియజేసి నేను ధైర్యంగా చెప్పాను, చెప్పి నీవన్నీ దేవుడు నెరవేర్చాడు. దాన్ని బట్టి అందరూ అంటారు నువ్వు చెప్పి చేస్తావు అంటారు. అది నేను అన్నాను, అది నా డైలాగ్ కదయ్యా, అది దేవుందయ్యా. దేవుడు చెప్పి చేస్తాడు చిత్రమైన పనులు ఎన్నో. తెలుసా ఆ పాట? తెలీదా పాట? కమలాకర్ గారు అని ఉంటారండి సేవకులు, ఈ హైదరాబాద్ బిహెచ్ల దగ్గర ఉంటారు. ఆయన రాశారు ఒక పాట, కానానులో నా పెళ్లి విందులో వాటర్ని వైన్గా మార్చివేశాడు. తెలుసా ఆ సాంగ్? చెప్పలేను బాబోయ్, చెప్పలేను బాబోయ్ తన గొప్ప కార్యాలు, గొప్పతనము. ఇంకా చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో. చాలా బాగుంటుందండి పాట. కానానులో నా పెళ్లి విందులో వాటర్ని వైన్గా మార్చివేశాడు. పాట లేకపోతే వీళ్ళు లర్న్ ఇట్, వీళ్ళు ట్రై టు లర్న్ దట్ అండ్ సింగ్ ఆన్ సండే పాడతాను, ట్రై చేస్తాం. చాలా బాగుంటుంది ఆయన పాటలు, చాలా బాగుంటాయి, చాలా అర్థవంతంగా ఉంటాయి. అందరికి పంచి పడతా ఉంటుంది, గుర్తుతూనే ఉంటుంది మాటల్లో. బీట్ మాత్రం అంటారు. ఇవి కొన్ని పాటలు ఉంటాయండి, భలే ఉంటాయి. నేను చిన్నప్పుడు ఇని చాలా ఆనందించేవాడిని. అప్పుడు మ్యూజిక్ ఆనందించేవాడిని. ఎదిగిన తర్వాత మాటలు అర్థమయ్యి పంచలు పడతా ఉంటుంది, దవడ దెబ్బలు. ఈరోజు ఎవరు పాడరా ఆ పాటలు? ఇంకో పాట ఉంటుంది, తడిమి చూస్తే ఏసావు, నీ స్వరము చూస్తే యాకోబు, నీ బ్రతుకు చూస్తే అన్యుడవు, నీ ఇంకోటి ఏంటి, నువ్వు ఇదే చూస్తే నువ్వు క్రైస్తవు ఉండవు. భలే ఉంటాయి ఆ పాటలు. Can you cut that thing? I'll just sing without the pads. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోవా. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోవా. తడిమి చూస్తే ఏసావు, నీ స్వరము చూస్తే యాకోబు, నీ బ్రతుకు చూస్తే అన్యుడవు. అంతే కదా? కానీ ఆ బీట్ ఎలాగెళ్తుంది తెలుసా? నేను వాయిస్తూ ఉన్నాను. సుఖదానం గారు అని ఉండేవారు. ఈజ్ అ బ్లైండ్ మ్యాన్ బట్ వెరీ విజనరీ. ఆయన పాడతారు చూడండి, కంగుమని 5,000 పాటలు పుస్తకం లేకుండా మైండ్ నుండి పాడతారు. ఎప్పుడన్నా విన్నారా ఆయన గురించి? దేవుని చిత్తమైతే ఆయన్ని తీసుకొస్తానండి. ఐ బ్రింగ్ హిమ్ సమ్ డే. నేను చిన్నప్పుడు ఆయన పాడుతూ ఉంటే నేను వాయిస్తూ ఉంటా. ఐ కీప్ గోయింగ్, ఐ బీ ఎంజాయింగ్. కానీ ఆ డైలాగులు వింటా ఉంటే అబ్బా పడింది. కెన్ ఐ హ్యావ్ ఎ 6-8 ప్లీజ్? ఆ రిథమ్కి, ఆ పాటకు చూస్తే చెంపదెబ్బలు అనేవాళ్ళు మేము. చెంపదెబ్బలు కొడతారు. ఇప్పుడు చూడు చెంపదెబ్బలు కొడతామని. స్కేల్ సార్, నేను పాడిన స్కేలే కావాలి నాకు. కట్ దట్ ప్యాడ్స్, సింపుల్. నాకు బీట్ వస్తే చాలు. 6-8 ప్లీజ్. కెన్ యూ ఓపెన్ ద ప్యాడ్స్ ప్లీజ్? రాబీ కొంచెం ఫాస్ట్ రాబీ ప్లీజ్. కెన్ ఐ చెక్? 6-8. ఇట్లా వెళ్తా ఉంటే అందరూ ఆనందంగా కొట్టుకుంటా ఉంటారు. ఆయన పాడతాడు ఏం తెలుసా? తడిమి చూస్తే ఏసావు, నీ స్వరము చూస్తే యాకోబు, నీ బ్రతుకు చూస్తే అన్యుడవు, నీ బ్రతుకు చూస్తే అన్యుడవు. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోవా. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోవా. ఇంకా ఇలాగెళ్తా ఉంటాయి. సున్నము కొట్టిన సమాధిలాగా ఉంటావయ్యా, బయట తెలిపే కానీ లోపట కుళ్ళు. నీ బ్రతుకంతా మార్చుకోవా. ఇంకా నీ జీవితాన్ని దేవుని చేతులకు పెట్టావా? ఈరోజు ఎలాంటి పాటలు ఉండవు. ఈరోజు పాటలు ఎలా ఉంటాయంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను వర్ధింప చేస్తాడు. బ్లెస్సింగ్ నో. గాస్పల్ సాంగ్స్ అంటాం వాటిని, సువార్త పాటలు.
ఈరోజు ఎంతోమంది అలాంటి జీవితాలండి. బట్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈ రీతిగా వీరి అభిషేకాలను కోల్పోయారు ఎవరు? ఈ రాజు. కానీ ఏలియా విషయం చూస్తే మాత్రం దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఏలియా ఆత్మ నెవర్ డిసపియర్డ్. ఏలియా ఆత్మ భూమిపైన ఇంకా సంచరిస్తుంది. ఆయన వ్యక్తిగా లేడు కానీ ఆత్మ. నేను ఎలాగైతే ఇందా చెప్పాను, దురాత్మ ఉన్న యెజబెల్ ఆత్మ, యెజబెల్ పేరు మీద ఉన్న ఆత్మ, ఏలియా పేరు మీద ఉన్న ఆత్మ కూడా ఉంది. బైబిల్లో కూడా కనబడుతుంది నూతన నిబంధనలో. ఎక్కడ తెలుసా? బాప్తిసం ఇచ్చే యోహాను, రోషం కలిగిన వ్యక్తి, దేవుని అభిషేకంతో నిలబడే వ్యక్తి. దేవుడు అంటాడు ఏలియా పైన ఉన్న ఆత్మ బాప్తిసం ఇచ్చే యోహాను పైన ఉంటుంది. చూద్దామండి ఆ వాక్యం చూద్దామా? లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుదామా? అప్పుడు ఆ దూత అతనితో, లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమునందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి వైపు దేవుని వైపు త్రిప్పును. మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టు త్రిప్పును. అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా అండ్ ద పవర్ ఆఫ్ ఎలైజా. ఈరోజు ఒక మాట అడుగుతానండి, ఎంతమందికి ఏలియా ఆత్మ కావాలి? ఏలియా ఆత్మల ప్రత్యేకత ఏంటి తెలుసా? శక్తి. ఆయన పలకాలి, పలుకుతే అయిపోతుంది, పలికే వరకు ఆలస్యం. నేను అనుకుంటాను యెజబెల్ మాట ఇచ్చినప్పుడు ఆయన పలికుంటుంటే వేరే అయ్యి ఉండేది. ఆయన చెప్పి ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట నెరవేరింది. చచ్చినోళ్ళు లేచారు. ఆయన నోటి ఊపిరి కుడ్ గివ్ లైఫ్. ఈరోజు మన నోటి నుండి వస్తున్న మాట ద్వారంగా దేవుడు కార్యాలు జరిగించాలని చూస్తున్నాడండి. శక్తి కలిగిన వారిగా దేవుడు నిలబెట్టాలని ఆశపడుతున్నాడండి. దేని విషయమై భయపడకుండా హీ వాంట్స్ యు టు స్టాండ్ స్ట్రాంగ్. ఈరోజు దేవుడు అనేక మందికి వివిధ వరములు ఇచ్చి వివిధ కృపనిచ్చి ఒకే ఆత్మ పరిశుద్ధాత్ముడి ద్వారా డిఫరెంట్ ఆపరేషన్ చేపిస్తూ వస్తున్నాడు. కానీ ఈరోజు మనం ఏమంటున్నాం అంటే, మనం ఆత్మతో నింపబడ్డామా అనే పరీక్ష లేదు. కానీ ఇది సరా, ఇది కాదా, ఇది అవునా, ఇది లేదా. ఈరోజు దయచేసి గమనించండి, దేవుడు మీకు ఇచ్చిన అవకాశం మీరు పోగొట్టుకోకూడదు. ఇప్పటికే మీరు పోగొట్టుకున్నారేమో కానీ కృప కలిగిన దేవుడు ఈజ్ స్టిల్ గివింగ్ యు an offer. కెన్ ఐ స్టిల్ యూజ్ యూ? నేను వాడుకోవచ్చా? నేను నీ పట్ల ఉద్దేశించిన కార్యాలు ఇంకా చేయొచ్చా? కెన్ ఐ స్టిల్ మేక్ థింగ్స్ రైట్? కెన్ ఐ స్టిల్ ఫిక్స్ థింగ్స్ రైట్? నేను నీ పట్ల ఉద్దేశించిన కార్యం అవ్వలేదు కాబట్టి ఇంకా నిన్ను సజీవ లెక్కలు ఉంచాను. యు ఆర్ అలైవ్ బికాస్ ఐ స్టిల్ వాంట్ యూ. దేవుడు అంటాడండి. ఏంటి మీ బదులు? ఏంటి? వాడబడతానికి ఆశ దేవునితో, దేవుని ద్వారా వాడబడతానికి ఆశేనా? పరిశుద్ధాత్మతో నింపబడతానికి ఆశేనా? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతానికి ఆశేనా? రోషము కలిగిన వారికి అన్ని సమయంలో దేనికి భయపడని వారిగా దేవుని కొరకు నిలుస్తానికి ఆశేనా? పరీక్షించుకుందామా? దయచేసి ఈ సమయం ఎంతో ముఖ్యమైన సమయం అండి. దయచేసి ఒక్కసారి తలలు ఉంచి మీ జీవితంలో మీరు కోల్పోయిన అవకాశాలను మొదటగా గ్రహించుకోండి. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ యూ ఫెయిల్డ్? ఎన్నిసార్లు పోగొట్టుకున్నారు? ఎన్నిసార్లు నష్టపోయారు? ఎన్నిసార్లు వ్యర్థంగా పోయాయి? ఎన్నిసార్లు ఆ అవకాశాన్ని వాడుకుని ఉండంటే బాగుండేది. ఆ రోజు ఆ జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించుకుని ఉంటే బాగుండేది. ఆ రోజు దేవుని చేతులకు సమర్పించుకుని ఉంటే బాగుండేది. దేవుణ్ణి ఆ విషయంలో గణపరిచి ఉంటే బాగుండేది. దేవుని సాక్షిగా ఆ రోజు నిలబడి ఉంటే బాగుండేది. దేవుని చిత్తాన్ని చేసి ఉంటే బాగుండేది. ఐ యు రిగ్రెటింగ్ టుడే? దేవుడు అంటే నీకు ఇంకా అవకాశాన్ని ఇస్తున్నా. ఈరోజు ఇంకా అవకాశాన్ని ఇస్తున్నా. నా అభిషేకం నీ పైన ఉంచుతా. నేను నీ జీవితంలో ఉద్దేశించిన కార్యాలు నేను జరిగిస్తా. నేను నీ జీవితంలో ఉద్దేశించిన పనులను నెరవేరుస్తాను. నేను ప్రారంభించిన కార్యాన్ని నేనే ముగిస్తాను. కానీ నీ సమర్పణ కావాలని అడుగుతున్నాడండి దేవుడు. మన సమర్పణను కోరుతున్నాడండి దేవుడు. మన సమర్పణ లేకపోతే హీ కెనాట్ యూజ్ యూ. యువర్ ఒబీడియన్స్,
యువర్ సబ్మిషన్, మన సమర్పణ, మన విధేయత. ఆరాధన అంటేనే సమర్పణ అండి, ఆరాధన అంటేనే బలి అండి, ఆరాధన అంటేనే మనల్ని మనం ఆయన దగ్గర పాదాల దగ్గర పెట్టుకుంటామండి. నిజమైన ఆరాధన, బలి లేనిది ఆరాధన లేదు. ఈరోజు మన ఆరాధన అంటే నోటుకొచ్చి పాటలు పాడితే ఆరాధన అనుకుంటున్నాను. సజీవ యాగముగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలండి. యూ నీడ్ టు సబ్మిట్ యోర్ సెల్ఫ్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. లివింగ్ సాక్రిఫైస్, దేవునికి అంగీకారమైన రీతిగా, దేవునికి అంగీకారమైన రీతిగా, దేవునికి అంగీకారమైన రీతిగా, మనకు అంగీకారమైన రీతిగా కాదు. యాజ్ గాడ్ వాంట్స్, యాజ్ గాడ్ డిజైర్స్, యాజ్ గాడ్ విషెస్. ఏ బలి పడతా ఆ బలిపీఠం దగ్గర తీసుకురాలేమండి. బలిని పరీక్షించాలి. బలిలో లోపం అంటే అది బలిగా పనికిరాదు. ఈరోజు మీ జీవితాలు దేవుని జీవితంలో సమర్పించుకోవాలంటే పాపంగా కాదు, పాపాలు ఒప్పుకోవాలి, పాపం కడగబడాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, ఐగా విచారం, ధనం, మోసాన్ని విడిచిపెట్టాలి. యూ నీడ్ టు లెట్ గో ఆఫ్ ద పాస్ట్. యూ నీడ్ టు లెట్ గో ఆఫ్ ఎవ్రీ సిన్. యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ బాండేజ్. సాక్రిఫైస్, సాక్రిఫైస్, సాక్రిఫైస్. అవకాశాలు కోల్పోకండి. నన్ను నేను బలించుకుంటే నా జీవితం ఏంటనే ప్రశ్న ఉండనవద్దు. అది అపవాది చెప్పే ప్రశ్న, మీకు అపవాది ఇచ్చే తలంపు. నన్ను నేను దేవుని ముందు సమర్పించుకుంటే దేవుడు గనుడుగా చేస్తాడు. అన్ని విడిచిన ఎలీషాకి ఏమి తక్కువ కాలేదండి. గొప్ప దైవ సేవకుడుగా ఉన్నాడు. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట నెరవేరింది. ఆయన విరోధంగా ఏ ఆయుధము వర్తిల్లలేదు. ఆయన జీవితాంతము వరకు అందరికి మేలుగా జీవించాడు. He fulfilled God's plan. He fulfilled God's plan. He fulfilled God's plan. దేవుడు తన పట్ల ఉద్దేశించిన కార్యం కూడా ముగించలేదు. ఈ విషయాన్ని గమనించండి. ఎలీషా చనిపోయేటప్పటికి కేవలం 15 కార్యాలే జరిగాయి. ఆయన రెండంతల ఆశీర్వాదం ఆయన చేయాల్సిన 16 కార్యాలు, 15 కార్యాలే జరిగాయి. కానీ ఆ 15 కార్యాలతో దేవుడు ఆపేలా. దేవుడు ఉద్దేశించాడు ఎలీషా ద్వారంగా 16 కార్యాలు జరగాలని. ఎలీషా చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, ఆయన జీవితం అయిపోయింది. అందరూ అనుకున్నారు ఆయన చరిత్ర అయిపోయింది. కానీ ఒకసారి ఒక శవాన్ని తీసుకొచ్చి ఆయన పక్కన పాతి పెడితే ఎండిన ఎముకలైన ఆయన శవానికి చచ్చిన సమాధిని తాకిన వెంటనే చచ్చినోడు లేచాడండి. దేవుడు ఉద్దేశించిన కార్యములు మీ జీవితం అంతమైన కూడా ఆయన ఉద్దేశించిన కార్యాలు అంతమవో. ఇట్ విల్ నెవర్ బీ ఇన్కంప్లీట్. 16వ అద్భుతం ఏంటంటే చచ్చినోడు లేచాడు ఎప్పుడైతే ఆయన ఎముకలు తగిలాయో. ఇట్ డజంట్ మ్యాటర్ విత్ గాడ్ హౌ లాంగ్ ఇట్స్ బీన్. దేవుడితో ఇది ముఖ్యం కాదు ఎంతకాలం అయిందో, ఎంతకాలం మీరు దూరంగా పోయారో ఎన్ని అక్కర్లేదు, ఎంతగా మీ స్వార్థం గురించి జీవించారో ఇంకా అక్కర్లేదు. ఆల్ దట్ మ్యాటర్స్ ఈ రోజు ఆయన చేతిలోకి వస్తున్నారా? ఈ రోజు ఆయన చేతిలో సమర్పించుకుంటున్నారా? ఈ రోజు ఆయన పాదాలు వెతుకుతున్నారా? ఈ రోజు ఆయన పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ఇదిగోనయ్యా నేను, యూజ్ మీ లార్డ్, నన్ను వాడుకోలేవా అని చెప్పగలుగుతున్నారా? మీరు ప్రార్థన చేయాలండి, మీరు దేవునితో చెప్పాలండి, మీరు దేవుని దగ్గర సమర్పించుకోవాలండి. రండి ఆయన పాదాల దగ్గర రండి, చెప్పండి ఆయన దగ్గర చెప్పండి, నేను సమర్పించుకుంటున్నానయ్యా, 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 సమర్పించుకుంటున్నానయ్యా. చెప్పండి దేవా నేను సమర్పించుకుంటున్నాను, నన్ను అభిషేకించయ్యా, సమర్పించుకుంటున్నాను, నన్ను అభిషేకించయ్యా, సమర్పించుకుంటాను, నన్ను అభిషేకించయ్యా. మొదటిగా నీ రక్తంతో కడిగయ్యా, నీ రక్తంతో కడిగయ్యా, నీ రక్తంతో కడిగయ్యా, నీ రక్తంతో కడుగుదేవా, నన్ను ఇప్పుడే కడుగుదేవా, దేవా నన్ను కడిగయ్యా, నీ రక్తంతో కడిగయ్యా. నీ రక్తమైన ప్రతి పాపాన్ని కడుగుతుంది, నీ రక్తమైన ప్రతి దోషాన్ని పరిశుద్ధపరుస్తుంది. నీ రక్తం ద్వారా మాత్రమే దేవా నాకు నిత్య జీవం కలుగుతానికి అవకాశం అయ్యా. నీ రక్తమే నా జీవితంలో ప్రతిదీ నూతనపరచగలిగింది. ఇదిగో దేవా నీ దగ్గరికి వస్తున్నానయ్యా, నీ దగ్గరికి వస్తున్నానయ్యా. డజంట్ మ్యాటర్ వాట్ ఆల్ యూ లాస్ట్,
మీరు కోల్పోయిన ఎన్ని అన్నది అక్కర్లేదండి, ఉన్న పాటున రమ్మంటారు దేవుడు. కమ్ జస్ట్ యాజ్ యు ఆర్. రండి రండి. దేవుని చిత్తం కాక ఎన్నో ప్రయత్నాలు చేశారేమో, ఎన్నో పోరాడారేమో, ఎన్నో రీతికి ఇన్వెస్ట్ చేశారేమో, వర్ధలింపు ఉండదు. దేవునిది దేవునిదండి. దేవుని సొత్తు దేవుని సొత్తు అండి. దేవుని సేవించాల్సిన వాడు దేవుని సేవించేస్తామే. దేవుని సేవించాల్సిన వాడు దేవుని సేవించడం, లోకాన్ని సేవించేంత వరకు ఏ లాభం ఉండదు. సీక్ ye first the kingdom of God. మొదట ఆయన నీతి, ఆయన రాజ్యము. మొదట ఆయన నీతి, ఆయన రాజ్యము. చిత్తం దేవా, నీ నీతి నీ రాజ్యం వెతుకుతానయ్యా. ఎవ్రీథింగ్ షల్ బి గ్రాంటెడ్ అంటుంది. వెతుకుతే సమస్తం అనుగ్రహించబడుతుంది, సమస్తం మీ వెంట వస్తుంది. చెప్తామా దేవుని దగ్గర, చెప్తామా వద్దామా దేవుని చేతుల్లోకి వద్దామా, సమర్పించుకుంటారా దేవుని పాదాల దగ్గరికి. మీ కుటుంబం విఫలమైపోయి ఉందా? కుటుంబంలో సమాధానం లేదా? విడాకులు విడాకులు అంటారా? దేవుడు మరలా కడతాడండి. తగ్గించుకోండి, తగ్గించుకోండి, ఒప్పుకోండి. దేవుడికి విరోధంగా చేసిన కార్యాలు ఒప్పుకోండి. God wants to use you. God wants to lead you. God wants to anoint you. నీవేనండి, నేను కాదనతో. నీవేనమ్మా, నీవేనయ్యా. ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు, కానీ ఉద్రేకాలతో చేసేది కాదు, ఉద్రేకాలతో కూడింది కాదు, ఉద్రేకాలతో చేసేది కాదు. సేవ, త్యాగము, సమర్పణ, లోబడి ఉంటాం, అణిగి ఉంటాం, తగ్గించుకుని ఉంటాము. తగిన సమయంలో ఆయన బలిష్టమైన హస్తం మీద దాగి ఉంటే తగిన సమయంలో దేవుడు తానే హెచ్చిస్తాడండి. The Lord himself will lift you up. ఈరోజు మీ జీవితం ద్వారా దేవుడు మహిమపరచుకోవాలని ఆశపడుతున్నాడు. మీ జీవితం ద్వారా దేవుడు తన నామానికి ఘనత తేవాలని ఆశపడుతున్నాడు. మీ జీవితం ద్వారా ఆయన నామం మహిమపరచాలని ఆశపడుతున్నాడు. ఇట్ ఈస్ త్రూ యువర్ లైఫ్, ఇట్ ఈస్ త్రూ యూ. మీరు ఏది చేసినాను మహిమ, మీరు ఏది చేసినాను ఘనత, మీరు ఏది చేసినాను ఆయన నామానికి హెచ్చింపు. ఈరోజు యేసు రక్తము సిద్ధంగా ఉంది. ఆ రోజు పాత నిబంధన వారికి ఎడ్ల గొర్రెల రక్తం కావాలండి. ఈరోజు క్రీస్తు యేసు రక్తము మనల్ని కడుగుతానికి, పరిశుద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడండి. మీరు కానీ ఆహ్వానిస్తే, సమర్పించుకుంటే, వేడుకుంటే, క్రీస్తు రక్తం ఇప్పుడు మిమ్మల్ని కడిగి He will make you new right now. అడగండి, దయచేసి అడగండి. నీ రక్తంతో నన్ను కడిగిదేవా, నీ రక్తంతో నన్ను కడిగిదేవా. నా జీవితాన్ని విలువైన జీవితానికి చేయ, నా జీవితాన్ని యోగ్యమైనగా చేయ. రక్తము
యేసు రక్తం అండి. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గరకు రావచ్చు, మీరు చెప్పచ్చు. బలిగా మనం మారుతామండి. ఆరాధన మొదలుగా బలి అని చెప్తున్నాం కదా, దేవుడికి ఇష్టమైన బలిగా మారుతాము, ఇంపైన సువాసనగా మారుతాము. అమూల్యమైన రక్తం ద్వారా కడగబడిన వారిని, కొనబడిన వారిని ఈరోజు మనం సమర్పించుకుంటున్నాయ్యా. నన్ను నేను నీ చేతులు సమర్పించుకుంటున్నానయ్యా. నన్ను వాడుకోయ్యా, నీ మహిమ కొరకు వాడుకోయ్యా. యూజ్ మీ లార్డ్ ఫర్ యువర్ గ్లోరీ. ఏది విడవాలన్నా విడిచిపెడతానయ్యా, ఏది చేయాలన్నా చేస్తానయ్యా. నీ చిత్తము నా జీవితంలో జరగాలి ప్రభువా. అడుగుదామండి దేవుని అడుగుదామండి.
చెప్తామండి. నీ రక్తం నన్ను పరిశుద్ధపరుస్తుంది, నీకు వందనాలయ్యా. నీ రక్తం నన్ను నూతన వ్యక్తిగా చేస్తుంది, వందనాలయ్యా. నీ రక్తం ద్వారా నీకు అంగీకారమైన వ్యక్తిగా నేను మార్చబడుతున్నాను, వందనాలయ్యా. ఇట్ ఈస్ యువర్ బ్లడ్ దట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ మీ లార్డ్. నీ రక్తం నాకు విలువనిస్తుంది, వందనాలయ్యా. నీ రక్తమును బట్టి నేను విలువైన వాడిని మార్చబడుతున్నానయ్యా. నా జీవితంలో విలువ అయితే నీ రక్తాన్ని బట్టేనయ్యా. నీ రక్తం బట్టి వందనాలయ్యా, వందనం లేసయ్యా. నా తల నుండి అరి పాదం వరకు నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా. ఎన్నో అవకాశాలు కోల్పోయాను కానీ దేవా, ఈ రోజు నీ రక్తంతో కడిగి నీ కృప ద్వారంగా నన్ను నడిపించండి అయ్యా. నీ కృప కావాలి దేవా, నీ కృప కావాలి దేవా. నీ కృప లేనిది నేను బ్రతకలేనయ్యా. నాదని చెప్తాను ఏదీ లేదయ్యా నా దగ్గర, నాదని చెప్తాను ఏదీ లేదయ్యా. నీ కృపయే దేవా, నీ కృపయే. నీ కృప కావాలి, నీ కృప కావాలయ్యా. నీ కృప కావాలి దేవా, నీ కృప నాకు కావాలయ్యా. అడుగమండి దేవా, నీ కృప నాకు కావాలయ్యా. ఏమి లేని జీవితాన్ని వెలిగించే దేవుడు నీవే. ఏమి లేని జీవితాన్ని వెర్రగొట్టి ఆ జీవితాన్ని ఫలింపజేసే దేవుడు నీవేనయ్యా. నువ్వు వెర్రగొడితే విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. విత్తనం విరుగుతనే కానీ, విత్తనం నేలలో పాతి పెట్టబడి అది చచ్చి విరుగుతనే కానీ అది జీవించదు కదయ్యా. నా మరణించి, నా స్వార్థం మరణించి, నా ఇష్టము, నా సుఖము, నా భోగము మరణించి దేవా నీవు బ్రతకాలంటే మాత్రమే కదయ్యా నేను ఫలిస్తాను. దేవా ఎలాగైతే యాజ్ అ మస్టర్డ్ సీడ్ లార్డ్, ఆవ గింజ ఎలాగ నేలలో పడి చస్తదో అది చచ్చి బహు పెద్ద చెట్టుగా ఫలించి దాని మొక్కల మీద ఆకాశ పక్షులు వచ్చి నివసిస్తాయి కదయ్యా. అటువంటి రీతిగా మా జీవితాలను మార్చేయ్యా. మేము మామూలుగా కనబడితే చిన్న గింజయ్యా, కానీ దేవా నా మరణిస్తే మాలో అది నేలలో పాతి పెట్టబడితే దేవా ఎంతో ఘనమైన చెట్టుగా పోలుస్తాం కదయ్యా, ఘనమైన రీతిగా కనబడతాం కదయ్యా. మేము ఎంతో మందికి ఆదరణగా, దీవెనగా, సహాయంగా మారుతాం కదయ్యా. నా జీవితాలలో చెయ్యయ్యా, మా జీవితాలు అలాగా చెయ్యయ్యా. అడుగుదామండి, దేవుణ్ణి అడుగుదామండి. నీ కృపయే దేవా, నీ కృపయే దేవా. దేవుని వేడుకుదామండి. నీ కృపదేవా, నీ కృపయే కావాలయ్యా. నాదని చెప్తాను ఏదీ లేదయ్యా, నాకు ఏదీ లేదయ్యా, నాకు ఎవరు లేరయ్యా. నన్ను పిలిచిన దేవుడు నువ్వు నమ్మలేని దేవుడు అయ్యా, నేను నమ్ముతున్నానయ్యా. నువ్వు లేకపోతే నేను లేనయ్యా. ఈ లోకంలో ఇంతవరకు నాదని చెప్తాను ఏదీ లేదు. నాకున్నదంతా నీదేనయ్యా, నాకున్నదంతా నీవేనయ్యా, నాకున్నదంతా నీవే, నాకున్నదంతా నీవేనయ్యా. దేవా నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలయ్యా. నీ కృప నాకు కావాలి దేవా. దేవుని కృపను వేడుకోదామండి, నీ దేవుని కృపను వేడుకోదామండి.